మంచిది. మరి ఈ వారము 4వ అధ్యాయాన్ని మనం ప్రారంభిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఆదికాండం మొదటి 3 అధ్యాయాల్ని మనం సక్సెస్ఫుల్ గా మనం ముగించుకొని 4వ అధ్యాయానికి మనం ప్రవేశించగలిగాం. కాబట్టి ఈ 3 అధ్యాయాలు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కదా. ఎన్నో మర్మాలు, ఎన్నో సత్యాలు, ఎన్నో లోతైన విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ఇంకా చెప్పాల్సిన చాలా ఉంది, నేర్చుకోవాల్సిందిగా చాలా ఉంది. కానీ బట్ అక్కడే మనం మిగిలిపోతే మరి మిగతాటువంటి లేఖన భాగాలకి లేదా మిగతా పుస్తకాల మీద మనము ఫోకస్ చేయడానికి టైం సరిపోకపోవచ్చు. అందుకే మరి ఏది ప్రాముఖ్యమో అక్కడ కాస్త ఎక్కువసేపు ఆగి ఆ తర్వాత మనం ముందుకి సాగుతూ ఉంటాం. ఆమేన్. మరి 4వ అధ్యాయంలోకి మనం ప్రవేశించి ఈ వారము మొదటి 11 వచనాలని ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సమయం ఉంటే 11 వచనాలని ఈరోజు ఫోకస్ చేద్దాం. ఒకవేళ మరి ఆలస్యమై కొన్ని వచనాలను కవర్ చేస్తే తక్కిన వచనాలని నెక్స్ట్ సెషన్స్ లో, నెక్స్ట్ బైబిల్ స్టడీలో దాన్ని కవర్ చేద్దాం. ఆమేన్. 4వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను. బైబిల్లో ఆ లేఖన భాగాన్ని గమనించాలి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకొన్నానను. దేవుడు మరి ఆదాము హవ్వ దేవుడి నుంచి దూరమైన తర్వాత, ఆ ఏదెన్ తోట నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత వారు వెలుపలకు వెళ్ళి మరి చాలా కాలము తర్వాత మరి దేవుడు దీవించగా మరి హవ్వ ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఆ కుమారుని పేరు కయీను. సో హవ్వ కుమారునికి జన్మనిస్తా ఉంది. కని అన్నటువంటి మాట ఆ వచనంలో మీరు అండర్లైన్ చేయాలి. కనుట అనేది చాలా ప్రాముఖ్యమైంది. మరి ఆదాము హవ్వలు కలిసి ఒక కుమారుని కన్నారు. దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు వాళ్ళకి ఒక ఆశీర్వాదం ఇచ్చారు, మీరు ఫలించండి అని. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే భౌతికంగా ఒక కుమారుణ్ణి కన్నారు. దేవుడు వాళ్ళు భౌతికంగా కుమారుని కన్నారు. కానీ ఇక్కడ మనం ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏమంటే, మరి యేసు ప్రభువారి మరి దేవుని యొక్క కృపను బట్టి మనం కూడా రక్షించబడ్డాం. మనం కూడా దేవుని కుమార్తెలుగా మార్చబడ్డాం. అయితే దేవుని రాజ్యములో నీవు కూడా కొందరినైనా నువ్వు కన్నము నేర్చుకోవాలి. భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కొందరిని మనము దేవుని రాజ్యంలోకి నడిపించాలి. కొందరికి మనం ఆత్మీయ తల్లులుగా మార్చబడాలి, కొందరికి మనం ఆత్మీయ తండ్రులుగా మార్చబడాలి. సో యూ మస్ట్ బి ఎ స్పిరిచువల్ పేరెంట్స్. అనేక ఇళ్లలో మరి కుమారులకు సంతానము, కుమార్తెలకు మరి జన్మనిస్తారు. మంచిదే. అయితే దేవుడి రాజ్యంలో నువ్వు ఆత్మలు కూడా కనాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. పౌలు కూడా 1 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. చాలా అద్భుతమైనటువంటి మాట. 1 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. ఆగండి. పౌలు ఏమంటాడు? మీకు క్రీస్తునందు 10,000 మంది ఉపదేశకులు ఉన్న, తండ్రి అనేకులు లేరు. సో ఆత్మీయంగా ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమంటే, యేసు ప్రభు గురించి, దేవుని గురించి నడిపించి యేసు ప్రభు గురించి బోధించేటువంటి బోధకులు మీకు 10,000 మంది ఉండొచ్చు. ఏమండి? సో మరి ప్రీచర్స్ 10,000 మంది ఉండొచ్చు, కానీ తండ్రి మాత్రం అనేకులు లేరు. తండ్రి ఒక్కడే. సో మనందరి లైఫ్ లో స్పిరిచువల్ ఫాదర్ అనేవాడు ఒక్కడే ఉండాలి. దేవుని వాక్యం నేర్పించేటువంటి సేవకులు చాలా మంది ఉండొచ్చు. దేవుని గురించి నడిపించి దేవుని నడిపించే వాళ్ళు లేదా ప్రోత్సహించేటువంటి ఆత్మీయ స్నేహితులు చాలా మంది ఉండొచ్చు. కానీ మనందరి లైఫ్ లో కూడా స్పిరిచువల్ ఫాదర్ ఎప్పుడు కూడా ఒక్కడిగానే ఉండాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వాళ్ళు రక్షించబడిన తర్వాత వాళ్ళ ఆత్మీయ తండ్రి ఎవరు అని అడిగితే చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు ఒక్క సంఘం నుంచి ఇంకో సంఘానికి మారుతుంటారు, అక్కడి నుంచి ఇంకో సంఘానికి మారుతుంటారు, అక్కడి నుంచి ఇంకో సంఘానికి మారుతుంటారు. ఆ తర్వాత 10 మంది మాటలు వింటుంటారు. అసలు మీ ఆత్మీయ తండ్రి ఎవరు అంటే చెప్పలేరు. ఉదాహరణకి మీ తండ్రి ఎవరు అంటే, నా తండ్రి పలానా వ్యక్తి అని చెప్తాం. మీ తల్లి ఎవరు అంటే, మా తల్లి పలానా వ్యక్తి అని చెప్తుంటాం. కానీ స్పిరిచువల్ గా నీ స్పిరిచువల్ ఫాదర్ ఎవరు అంటే చాలా మంది చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఎంత భయంకరమైంది. కాబట్టి ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, అయ్యా మీరు అనేకుల మాట వినండి, అనేక బోధకుల మాట వినండి, కానీ తండ్రి మాత్రం ఎప్పుడు కూడా ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే మనకు జన్మనిచ్చింది తండ్రి ఒక్కడే. దేని బిడ్డారా? హల్లెలూయా. సో పరలోక తండ్రిగా ఉన్నట్లయితే ఆత్మీయంగా నడిపించేటువంటి ఒక కాపరి తండ్రి వంటి వాడు. కాబట్టి తండ్రిని మీరు కోల్పోవద్దండి అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు.
చూడమాట. ఎందుకు ఆ మాట అన్నాడంటే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. పౌలు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని కన్నాను. ఎలా కన్నాను? ఒక స్త్రీ ఏ విధంగా కుమారుని కంటుందో నేను కూడా సువార్త ప్రకటించాను. నేను కూడా మీకు దేవుని వాక్యాన్ని బోధించాను. దేవుని వాక్యంలో మిమ్మల్ని బలపరిచాను. మీకు ఒక ప్రార్థన చేశాను. పడిపోకున్నట్లుగా మిమ్మల్ని బలపరుస్తూ ఒక తండ్రిగా మీ పట్ల బాధ్యత తీసుకున్నాను. కాబట్టి నేను మిమ్మల్ని కన్నాను. నేను మీకు ఆత్మీయ తండ్రి అని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా చూసినా కూడా ఏం బిడ్డరా, ఎప్పుడు కూడా మనం వినడం మాత్రమే కాదు, ఎప్పుడు కూడా దేవునిలో మనం పొందుకోవడం మాత్రమే కాదు, యూ షుడ్ బి ప్రొడక్టివ్. నువ్వు కూడా ఫలభరితంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కొందరు చూడండి, వారు రక్షించబడిన తర్వాత 10 ఏళ్ళైనా, 15 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, ఇంకా కొందరికైనా సరే ఆత్మలో కొన్ని ఆత్మలైనా కూడా దేని వద్దకు నడిపించలేకుండా ఉన్నారు. కొందరికైనా ఆత్మీయ జన్మ ఇవ్వలేకుండా పోతున్నారు. దేని బిడ్డారా, యూదుల ఒక ఆచార ప్రకారంగా పాత నిబంధనలు చూసినట్లయితే ఏ భార్య అయినా సరే మరి గొడ్రాలుగా ఉంటే మరి శాపగ్రస్తమైనదిగా భావించేవారు. ఇఫ్ ఎనీ ఉమెన్ ఇస్ barren in the Old Testament, in the biblical periods, she is considered as a curse. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఫలించాలి అని ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లో చాలా మంది ప్రాకులాడేవాళ్ళు, చాలా మంది ప్రయత్నం చేసేవాళ్ళు కూడా. అయితే ఏం బిడ్డరా, మరి ఒక భార్య మరి గర్భం ధరించకపోతే ఎంత వేదనగా ఉంటుందో. ఎందుకంటే ప్రతి పురుషుడు కూడా తన భార్య ఫలించాలని కోరుతాడు. మరి యేసు ప్రభుకి వధు సంఘం భార్య కదా. We are the bride for Christ. యేసయ్యకు మనం ఒక వధు సంఘం. సంఘం అంటే ఏంటి? నువ్వు నేనే. కాబట్టి మనక భర్త, మన పరలోక పెళ్లి కుమారుడు నీ నుంచి నా నుంచి ఏమని ఆశిస్తున్నాడు అంటే, నీవు కూడా, నీ ద్వారా నువ్వు కూడా కొందరికి నువ్వు ఆత్మీయ జన్మని ఇవ్వాలి. నీ ద్వారా కొందరు దేవుని రాజ్యంలోకి చేర్చబడాలి. నీ ద్వారా కొందరు దేవుళ్ళలోకి రావాలి. నీవు కొందరైనా నువ్వు కనాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో యేసు నామంలో మీరు కూడా 10 మందిని కనేటువంటి వారుగా దేవుడి మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఏ విధంగా అయితే మిమ్మల్ని నేను కని ఉన్నాను, ఏ విధంగా అయితే మిమ్మల్ని పోషిస్తున్నానో, నడిపిస్తున్నానో, మీ ద్వారా కూడా దేవుడు కొందరిని దేవుని వైపులు నడిపించాలని, మీరు కూడా కొందరికి ఆత్మీయ జన్మ ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, ఫిజికల్ గా మనము కన్నానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ఆ పైన వద్దు. లిమిటేషన్స్ అంటే ఇంతవరకే చాలు. కొన్ని దేశాలు అయితే మరి కట్నం వినాలని అంతకంటే ఎక్కువగా అంటే కొన్ని బెనిఫిట్స్ తీసేస్తారు. అర్థమైందా? ఆ తర్వాత మ్యారేజ్ లైఫ్ లో కూడా ఒక స్టేజ్ రాగానే పిల్లలకు అనేటువంటి ఒక సీజన్ ని వాళ్ళు కోల్పోతారు. ఆ ఒక స్టేజ్ రాగానే ఆ పిల్లలకు అనేటువంటి టైం అనేది వాళ్ళు మిస్ అవుతారు. అండ్ దే కెనాట్ బేర్ ఎ చైల్డ్. సో 45 years అబోవ్ మరి పిల్లలకి అనేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా పెరుగుతూ పోయే కొద్దీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ మీకు ఒక శుభవార్త చెప్పనా, దేవుని రాజ్యంలో మీరు ఎప్పుడైనా పిల్లలు కనొచ్చు. హల్లెలూయా. దేవుని రాజ్యములో మీరు ఎంతమంది అయినా కనొచ్చు, ఎంతమంది కనొచ్చు, మీరు ఎప్పుడైనా కనొచ్చు. కాబట్టి దేవుని రాజ్యంలో స్పిరిచువల్ గా మీరు ఎంతమంది అయినా కూడా కనాలి. అది దేవుడు కోరుతా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి హవ్వ ఏం చేస్తుంది? గర్భవతి కయీనును కనింది. కానీ ఒక మాట అంటుంది, ఏం తెలుసా? యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. ఏమంటుంది? నేను సంపాదించుకున్నాను. చెప్పండి, మనము కనిన వారే మన సంపాదన కాదా? చెప్పండి, మన సంపాదన ఏంటి? ఏంటి మన సంపాదన? డబ్బు పాస్టర్ గారు. మన సంపాదన ఏంటి? బిల్డింగ్లు. మన సంపాదన ఏంటి? వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, లేకపోతే విలువైన వస్తువులు. ఇదే మన సంపాదన. అసలు సంపాదన ఏంటో తెలుసా? ఆత్మలు. కయీను కడిన తర్వాత హవ్వ అంటది కదా, నేను యెహోవా దయ వల్ల నేను సంపాదించుకున్నాను, ఈ బిడ్డ నా సంపాదన. దేవుని రాజ్యములో విలువైన సంపాదన ఏంటి తెలుసా? నశించిపోయేటువంటి ఆత్మలు. దేని బిడ్డ, ఇది మన సంపాదనగా మార్చబడాలి. మన సంపాదన ఇదే ఉండాలి. ఈ లోకంలో మనము ప్రాకులాడేది, మనము కష్టపడాల్సింది ఇలాంటి సంపద సంపాదించుకోవడానికి. ఓ రోజు దేవుని న్యాయపీఠం నిలబడిన తర్వాత నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టావు దేవుడు అడిగాడు. దేవుని న్యాయపీఠం నిలబడినాక నువ్వు ఎన్ని ఉద్యోగాలు చేస్తావు, ఎన్ని లక్షలు ఎన్ని కేసుకున్నావు, ఎంతగా నువ్వు సుఖపడ్డావు, ఇవేవి దేవుడు అడిగాడు. దేవుడు అడిగేది ఒకటే, ఎన్ని ఆత్మలు సంపాదించావు, నీ ఆత్మ రక్షించాను. అయితే ప్రతిగా నువ్వు వెళ్ళి ఎన్ని ఆత్మల వద్దకు నడిపించవు అని అడుగుతాడు. ఆ రోజున మనము ఒక ఆత్మ కూడా చూపించకపోతే చెడ్డ దాసుడా అని పిలువబడతారు. యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు బైబిల్లో. ఒకరికి ఒక 10 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి ఏమో 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి ఏమో 1 తలాంతు ఇచ్చాడు. చెప్పాడు, నేను దేశాంతరానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి నేను మరలా వస్తాను.
అయితే నేను వచ్చినాక నేను లెక్క చూస్తాను అని చెప్పి వాళ్ళకి అది అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ 10 తలాంతులు తీసుకున్నాడు ఏం చేస్తాడు, ఆ 10ని కాస్త 20 తలాంతులుగా మార్చాడు. 5 తలాంతులు తీసుకున్నాడు ఏం చేస్తాడు, దాన్ని 10గా మార్చాడు. అయితే ఒకటి తీసుకున్నాడు ఏం చేస్తాడంటే, అయ్యో మరి నా యజమానుడు వచ్చిన తర్వాత ఒకవేళ నేను చూపించకపోతే మరి చాలా కోపిష్టిగా ఉంటాడు కదా, కాబట్టి మన ఎందుకులే, ఇది మంది కాదు కదా, కాబట్టి నేను దాచిపెడతానని భూమిలో దాచిపెట్టాడు. ఓ రోజు యజమానుడు వెనక్కి వచ్చాడు, 10 తీసుకున్న వాడిని పిలిచాడు. ఏం చేస్తావురా అంటే, సార్ ఇదిగో 10 నేను 20 చేశాను అన్నాడు. బలా నమ్మకమైన దాసుడా, నాకు ఇదే కావాల్సింది అన్నాడు. 5 తీసుకున్నవాడు ఏం చేస్తావు అంటే, నేను 10 చేశాను అన్నాడు. బలా నమ్మకమైన దాసుడు అన్నాడు. ఆ తర్వాత 1 తీసుకున్నాడు, పిలిపించాడు. ఏరా అబ్బాయి ఏం చేసావురా నువ్వు అంటే, నాకెందుకు సార్ మీ తలాంతు, నేను భూమిలో దాచిపెట్టాను, ఇదిగో నువ్వు ఇచ్చింది నేను నీకే ఇస్తున్నా, తీసుకో అన్నాడు. చెడ్డ దాసుడా అని చెప్పేసి గద్దిస్తున్నాడు. ఎందుకు చెడ్డ దాసుడా? దేవుడు ఆ వ్యక్తి తలాంతు ఇచ్చింది భూమిలో దాచిపెట్టడానికా? దేవుడు తలాంతు ఇచ్చేది ఎందుకు? ఆ తలాంతు ద్వారా ఇంకా మరిన్ని తలాంతులు సంపాదించడానికి దేవుడు ఇచ్చాడు, దాచిపెట్టడం కోసం కాదు. ఆ తలాంతు ఏంటి? రక్షణ. దేవునికి రక్షణ ఎందుకు ఇచ్చాడు? ఊరికే చర్చిలో కూర్చొని టైం పాస్ చేయడానిక? దేవునికి రక్షణ ఎందుకు ఇచ్చాడు? కోటాను కోట ప్రపంచంలో దేవుడు నిన్నెందుకు పట్టుకున్నాడు? దేవుడు నీ మీద ఎందుకు నమ్మకం పెట్టాడు? గర్భంలో రూపించబడకముందే దేవుడు నిన్నే ఎందుకు ప్రత్యేకపరిచాడు? కారణం ఏమంటే, దేవుడు నీకు రక్షణ ఇచ్చిన తర్వాత నీ ద్వారా కొందరైనా రక్షణలోకి రావాలని, నీవు కొందరికి ఆత్మీయ జన్మని ఇవ్వాలని, నీ ద్వారా కొందరు పిల్లలు దేవుడు రాజ్యంలో జన్మించాలి అనే ఉద్దేశంతో దేవుడు నమ్మి నీకు తలాంతులు ఇచ్చాడు. చాలా మంది విశ్వాసులకి ఇది అర్థం కాక, నేను నమ్ముకున్న ప్రభుని నేను మోక్షానికి వెళ్తా, చాలు, నేను నా ఫ్యామిలీ మోక్షానికి వెళ్తా, నేను నా వారు మోక్షానికి వెళ్తా, మిగతా ఎటుపోతే నాకెందుకులే అని బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు ఒక రోజున దేవుడు నీ తలాంతుని అడిగేవాడుగా ఉన్నాడు. నీవు పొందుకున్న రక్షణను బట్టి నీ ద్వారా 10 మంది అయినా దేవుని రాజ్యంలోకి వచ్చారా? నువ్వు కనీసం ఒక్కనైనా నువ్వు కన్నావా, లేదా ఆత్మీయ గొడ్రాలుగా మిగిలిపోయావా, స్పిరిచువల్ బ్యారన్ గా మిగిలిపోయావా? దేవుడ, మనము ఈ లోకయాత్ర ముగిసే లోపల ఒక సమర్పణ కలిగి ఉండాలి. దేవా, నా ద్వారా కొందరి ఆత్మలైనా నేను నీ రాజ్యంలోకి నడిపించేటువంటి ఒక సాధనంగా మార్చయ్యా. నేను స్పిరిచువల్ బ్యారన్ గా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను ఇవాళ అన్ని పొందుకుంటున్నాను, కానీ నేను నీకేం ఇవ్వకపోతే నేను కూడా గొడ్రాల వంటి దాన్నే, కాబట్టి నాకు ఆ స్థితి వద్దయ్యా, నన్ను మార్చండి, నన్ను ఫలింపచేయండి, నా నోరు ముట్టని, నా తలంపులు ముట్టని, నన్ను వాడుకోని అంటే, దేవుడు నేను వాడుకొని నువ్వు ఫలించినట్లుగా దేవుడిని తయారు చేస్తాడు. హల్లెలూయా. సో ఆత్మ సంపాదన చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇది నిజమైన సంపాదన. దీని మీద మనం ఫోకస్ చేయాలి. చాలా మంది బిలీవర్స్ ప్రభులో వచ్చిన తర్వాత క్రైస్తవులు అనేవాడు వాళ్ళు సంపాదన వస్తుపరమైన దాని మీద ఫోకస్ చేస్తారు, కానీ ఈ లోకంలో మనము ఎందుకు రక్షించబడ్డామో ఆ ఫోకస్ని వాళ్ళు మిస్ చేసుకుంటున్నారు. నిజమైన సంపాదన ఆత్మలు. పౌలు దీని గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, చూద్దాం ఒకసారి. 1 కొరింథీ 9వ అధ్యాయం 19వ వచనంలో, 1 కొరింథీ 9వ అధ్యాయం 19, 20, 21, 22 వచనాలు. 4 వచనాల్లో ఆయన ఒక పదాన్ని రిపీట్ చేస్తూ ఉన్నాడు. దాన్ని మనము పరిశీలించబోతున్నాం. 1 కొరింథీ 9వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీ బైబిల్లో దాన్ని పరిశీలించండి. నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అల్లెంజేయని, అందరికీ నన్ను నేనే దాసునుగా చేసుకుంటుని, యూదులను సంపాదించుకొనుటకు అన్నెంచేయని, యూదులకు యూదుని వలె ఉంటుని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు అన్నెంచేయని, నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటుని, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును, ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు అల్లెం చేయండి. ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటుని, బలహీనులను సంపాదించుకొనుటకు అల్లెం చేయాలి. బలహీనులకు బలహీనైతుని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. చూస్తున్నారా పౌలు ఒక ఆవేదన? ఎలాంటి వానైనా, యూదుడైనా యూదేతరుడైనా, ఎలాంటి వాళ్ళైనా, ఏ విధము చేతనైనా సరే కొందరిని సంపాదించుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆత్మల సంపాదనే నిజమైనటువంటి సంపాదన. ఏమిటా? ఈ రోజున దీనిని నువ్వు ప్రాముఖ్యముగా ఎంచగలగాలి. ఈ లోకంలో మనం కూడబెట్టాల్సిన డబ్బులు కాదు, మనం పోగు చేయాల్సింది ఆస్తులు కాదు, మనం పోగు చేయాల్సింది
ఆత్మల్ని మనము ముగిసే లోపల మనము చివరి యొక్క మరి శ్వాస వరకు ఆత్మల సంపాదన మన ధ్యేయంగా ఉంచుకోగలగాలి. యేసు ప్రభు చూడండి, ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు, ఆయన మరణిస్తున్నప్పుడు, ఆయన మరణించేటువంటి ఆఖరి క్షణంలో కూడా ఒక దొంగను రక్షించి ఆ తర్వాత ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టాడు. అర్థమైందా? అంటే అక్కడ ఒక పాట నేర్చుకోవాలి. యేసయ్య చివరి శ్వాస వరకు కూడా ఆత్మల సంపాదనను ధ్యేయంగా పెట్టుకున్నాడు. అన్నాడు కదా దొంగతో, నీవు నాతో కలిసి నువ్వు పరదేశంలో ఉండబోతున్నావు. సో సోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. ఓకే. సో హవ్వ ఇక్కడ ఒక మాట అంటుంది, నేను ఆ కయ్యను సంపాదించుకున్నాను. అయితే ఎలా సంపాదించుకుంది చూడండి, యెహోవా దయ వలన. చెప్పండి, ఎలా సంపాదించుకుంది హవ్వ కుమారుని ఎలా సంపాదించుకుంది? స్వశక్తిని బట్టా, సొంత బలం బట్టా? వాళ్ళు అనుకుంటే సంపాదించుకున్నారా? కాదు. ఆమె రికగ్నైజ్ చేస్తా ఉంది, ఇలా నేను ఒక కొడుకునే కన్నాను అంటే ఇది మాదే కాదు, యెహోవా దయ వలన. ఇంకొక విషయం చెప్పనా, దేవుని దయను బట్టి మనం ఆత్మలు సంపాదించగలుగుతాం. దేవుని కటాక్షమును బట్టే కొందరి ఆత్మలు సంపాదించగలుగుతాం. బై ద మెర్సీ అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. కాబట్టి ఒక వ్యక్తి ప్రభులోకి వచ్చాడు అంటే అందులో మన అతిశయం లేదు. దేని బిడ్డరా, చాలా మంది అంటారు, రే నువ్వు నా వల్ల రక్షించబడ్డావురా, ఏమనుకుంటావు నా గురించి? నువ్వు నా ముందు నేను సువార్త చెప్తే రక్షించబడ్డావు, నేను నన్ను మాట చెప్పినప్పుడు, లేదా నేను నీకు ఫౌండేషన్ వేసాను, నా ద్వారా నువ్వు రక్షించబడ్డావురా, నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి అని కొంతమంది కాలర్ పైకి ఎగిరేస్తూ ఉంటారు. కొంతమందికి అతిశయం అనమాట, నా వల్లే వాడు పైకి వచ్చాడు, నా వల్లే ఆమె పైకి వచ్చింది, నా వల్లే ఇలా దీవించబడ్డాడు. నో దెన్ బిడ్డ, ఇట్స్ ప్రైడ్. ఇక్కడ హవ్వ అంటుంది కదా, నేను దయ వల్ల సంపాదించుకున్నాను, నేను ఇలాగా సంపాదించుకున్నాను అంటే అది యెహోవా దయను బట్టి. కాబట్టి ఏ ఆత్మలు కూడా మనము స్వజ్ఞానముతో, స్వంత బలముతో, స్వశక్తితో ఎవరిని సంపాదించలేము, ఎవరికి మన దీవెనకరంగా ఉండలేము. దీని బిడ్డారా, కాబట్టి ఎవ్రీ టైమ్ యు గెట్ ఎనీథింగ్, నువ్వు ఏం చేయాలి తెలుసా? దేవుని ఆశీర్వాదం బట్టి నేను సంపాదించుకోగలిగాను. ఆమేన్. కాబట్టి నీవు కూడా ఆత్మలు సంపాదించాలంటే, దేవా నీకు కటాక్షం, నీ కృప నాకు దయచేద్దావా, తద్వారా నేను ఎవరికైతే సువార్త ప్రకటిస్తున్నానో ఆ వ్యక్తి రక్షించబడాలి. యు నీడ్ టు సీక్ ద గ్రేస్. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి గమనించాలి. ఒక వ్యక్తి ఎలా విశ్వసిస్తాడు? ఒక వ్యక్తి ప్రభుని అంగీకరించాలి అంటే ఆ వ్యక్తి ఏ విధంగా అంగీకరిస్తాడు, ఏ విధంగా విశ్వసిస్తాడు? అపోస్తలుల కార్యము 18వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీ బైబిల్లో గమనించాలి. తర్వాత అతడు అకయకు పోదలిచినప్పుడు సహోదరులు అతన్ని చేర్చుకొనవలనని ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అక్కడికి వచ్చి దైవ కృప చేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. దైవ కృప చేత విశ్వసించిన వారికి. గమనిస్తున్నారా పదము? ఎలా విశ్వసించారు? ఇటు చెప్పాలి. ఒక వ్యక్తి ఎలా ప్రభు నమ్ముకున్నాడు? దైవ కృప, గ్రేస్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు సేవ్ కాగలిగారు. కాబట్టి ఇందులో మన శక్తి, మన బలము ఏమాత్రం కూడా లేదు. దేని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. రైట్. 2వ వచనం. తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. కయీను కనిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయినాక ఆ తర్వాత హవ్వ 2వ కుమారునికి జన్మనిస్తా ఉంది. ఇక్కడ ఒక పాఠం నేర్చుకోగలగాలి. ఒకసారి కానీ చాలే అని అయిపోలేదు హవ్వ. కనుట అనేది ఒకసారి కాదు. కనుట అనేది ఒక నిరంతర ప్రక్రియగా మారాలి ఆత్మీయ లోకంలో. హవ్వ ఒక కుమార్తెతో సరిపెట్టుకోలేదు కదా, మరి ఆ తర్వాత ఇంకొక కుమారుని జన్మనిచ్చింది. అంత మాత్రమేనా? మరి హేబేలుకు మాత్రమే కాదు, మీరు ఆదికాండం 5వ అధ్యాయం మీరు 3-5 వచనాలు చూసినట్లయితే హేబేలు కయీను కాకుండా ఇంకా అనేక మంది కుమార్తెలను హవ్వ కనగలిగింది. కాబట్టి ఇక్కడ స్పిరిచువల్ లెసన్ ఏంటి అంటే, ఒకరు కానీ అంగ జాలే అని అనుకోవడం కాదు. స్పిరిచువల్ గా ఎలా ఉండాలి అంటే, ప్రభా ఇద్దరిని కాదు ప్రభా, నేను ఇంకా 3వ వ్యక్తిని కూడా నేను ఆత్మీయంగా కనాలి, 4వ వ్యక్తిని ఆత్మీయంగా కనాలి, 10 మంది కన్నా కూడా ఇంకా కనాలి, 20 మందిని రక్షించినా కూడా సరిపోదయ్యా, ఇంకా నేను కంటూనే ఉండాలి, నా శక్తి మేరకు నేను కంటూనే ఉండాలి అని ఒక నేచర్ను కలిగి ఉండాలి. దీని బిడ్డారా, అబ్బా నా వల్ల 5 మంది వచ్చారు, ఇంకా చాలే, ఈ జీతంలో 5 ఆత్మలు సంపాదించిన, ఇంక అంతకంటే ఎక్కువ పోకూడదు. ఇంకా డు నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎంతమందికి రీచ్ కాగలుగుతావో అంతమందికి రీచ్ కాగలగాలి.
చివరి శ్వాస వరకు, చివరి వరకు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆత్మల సంపాదన, ఆత్మలు కనడం అనేది నీవు ఆ ధ్యేయంగా పెట్టుకుంటే దేవుడు నీ ద్వారా అనేకుల్ని రక్షించువాడుగా ఉన్నాడు. దీని మీట్లారా, పౌలు రక్షించబడినాక అనేకుల్ని ప్రభులో నడిపించాడు. మరి అనేకుల్ని నా ఆత్మీయ కుమారుడు అని పిలిచాడు. అనేకులకి నేను మీ తండ్రిని అని సంబోధించుకున్నాడు. అయితే పౌలు కంఫర్టబుల్గా ఉన్నప్పుడే కాదు, ఈవెన్ బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా పౌలు కొందరిని కనగలుగుతున్నాడు. ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం, అఫ్ కోర్స్ ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంది. సో ఫిలెమోను రాసిన పత్రిక 8 నుంచి 10 వచనాలు చూసినట్లయితే అక్కడ పౌలు కూడా బంధకంలో కూడా మరి కన్నట్టుగా అక్కడ రాయబడి ఉంది. పౌలను నేను ప్రేమను బట్టి నా బంధకములలో నేను కనిన నా కుమారుడుగు ఒనేసిమ్. ఎప్పుడు కన్నాడు చెప్పండి? పౌలు బంధకాల్లో ఉన్నప్పుడు కూడా కన్నాడు. కంఫర్ట్గా ఉన్నప్పుడే కాదు, ఈవెన్ బంధకాల్లో ఉన్న జైలు వేసినా కంటున్నాడు. ఏమండి, రోముకి వెళ్ళినా కూడా కంటున్నాడు. ఆ తర్వాత షిప్లో ప్రయాణం చేస్తుంటే ఆ షిప్లో నావికులందరినీ కూడా దేనివైపు నడిపించాడు, అంటే ఓడలో కూడా కన్నాడు. ఏమండి, ఏ ప్లేస్లోకి వేసిన పౌలు ఆత్మీయంగా కన్నం మానేలేదు. కంటూనే ఉన్నాడు. అలాగా అనేకులకి ఆత్మీయ తండ్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఖండం అనేది చాలా ప్రాముఖ్యమైంది. సో రెండవ కుమారునికి హవ్వ ఏం పేరు పెట్టింది? హేబెల్. మొదటి కుమారుని పేరు కయీను, రెండవ కుమారుని పేరు హేబెల్. రైట్. సో హేబెలు ఏం చేసేవాడు చూడండి. హేబెలు గొర్రెల కాపరి. చెప్పండి, గొర్రెల కాపరి. సో గొర్రెల కాపరికి రెండు ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి. ఒకటేమో గొర్రెల్ని మేపాలి, రెండవదేమో గొర్రెల్ని కాయాలి. ఒకటేమో మేపాలి, రెండవదేమో కాయాలి. మేపడం అంటే వాళ్ళకి మంచి ఆహారం పెట్టాలి. రెండవది కాయడం అంటే ఏంటి? ఏ తోడేలు దాడి చేయకుండా వాటిని కాపాడుకోవాలి. సో మేపుట, కాయుట అనేది కాపరి యొక్క బాధ్యత. అందుకే దేవునికి స్తోత్రం, దేవుడు సంఘమును అటువంటి ఒక మందను మేపటానికి, సంఘము అటువంటి మందను కాయటానికి దేవుడు సంఘ కాపరిని కూడా అందుకే నియమించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి షెపర్డ్, ఒక కాపరి ఒక ధర్మముగా, అందుకే నేను కూడా ఏం చేస్తున్నాను, గొర్రెలకి సమృద్ధిగా ఆహారాన్ని పెడుతున్నాను. ఆమేన్. పెడుతున్నానా లేకపోతే పస్తులు పెడుతున్నానా? కొందరికి ఆహారం ఎక్కువైంది, పాస్టర్ గారు ఆహారం ఎక్కువైంది పాస్టర్ గారు, మాకు వదిలేని పాస్టర్ గారు అన్నట్టుగా ఉన్నారు. సో నా ఆశ ఏంటంటే ఎంతగా గొర్రె మేపబడితే ఆ గొర్రె అంతగా బలుస్తుంది. క్రోవిన దూడ అంటే క్రోవిన ఒక గొర్రెగా ఉంటుంది అనమాట. ఫ్యాట్ అండ్ కవ్ అంటారు కదా, ఫ్యాట్ అండ్ షీప్ అంటారు. కాబట్టి అందుకే నా పరిచయంలో కూడా ఏంటంటే, దేవా నా యొక్క పిల్లలకి ఎంతైనా సరే ఆహారం పెట్టాలి. ఒకసారి అనిపిస్తుంది వీళ్ళకి ఎక్కువైతుందా, లేకపోతే వీళ్ళకి ఎక్కుతోందా లేదో, బట్ కొంచెం జాలే, కొంచెమే చెప్దాంలే అనిపించినప్పుడు కూడా లేదు, నా కర్తవ్యానికి నేను పూర్తి న్యాయము చేయాలి. నా దేవుడు చెప్పాడు, నాకు ఆయుష్కాలంలో 66 పుస్తకాల మీద నేను ఒక కామెంట్ రాయాలి, లేదా నేను ప్రసంగం చేయాలి. కాబట్టి నాకు రేస్ ఫినిష్ అయ్యే లోపల ఈ బైబిల్ అటువంటి 66 పుస్తకాల మీద ఖచ్చితంగా ప్రసంగం చేస్తాను. సాధ్యమైతే నేను పుస్తకాలు కూడా రాస్తాను. ఆ తర్వాత 66 పుస్తకాలని నేను ఒక సంపదగా, వాక్య సంపదగా నేను దాన్ని కూడబెట్టి ఏసేపు వలే, ఏమండి, కరువు రాకముందే అన్ని సమకూర్చి నాకు ప్రయాణం నేను తుదుముట్టిస్తాను. ఆ తర్వాత వచ్చేవాళ్ళు కరువులో అల్లాడిపోకుండా, ఆ తర్వాత జనరేషన్, అది 4వ తరం కావచ్చు, 5వ తరం కావచ్చు, లేకపోతే 10 తరాలు కావచ్చు. సో వాళ్ళు మాకు వాక్యం చెప్పేవాళ్ళు లేరు మొర్రో అని వాళ్ళు బాధపడే పరిస్థితులు ఎక్కువకుండా, వాళ్ళకి ఏమేమి కావాలో, ఏ లైన్ డౌట్ వచ్చినా వాళ్ళు ఆ ప్రసంగం రెఫర్ చేయగలగాలి, ఏ అధ్యాయంలో డౌట్ వచ్చినా దాన్ని రెఫర్ చేయగలగాలి. సో అలాంటి వాక్య సంపదన పెట్టడమే నేను ధ్యేయంగా పెట్టుకున్నాను. దీని బిడ్డారా, హల్లెలూయా. సో నేను నామకార్థ సేవకుల వలె ఏదో 2 ప్రసంగాలు వేసి ఓకే వెళ్ళిపోండి, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేటువంటి టైప్ కాదు. నేను మేపేటువంటి కాపరిని. ఆమేన్, ఆమేన్. రెండవది, నేను మేపే కాపరి, అలాగే నేను కాచే కాపరి. అర్థమవుతుందా? కాచే కాపరి అంటే ఏంది? గొర్రెలు మేస్తా ఉన్నా కాపరి చూపంతా గొర్రెల మీదనే ఉంటుంది. ఎందుకు? గొర్రె ఎక్కడ తప్పిపోతుందా, గొర్రె ఏమన్నా తినకూడదు తింటుందా, గొర్రె ఎక్కడ దారి తప్పుతుందా? కాబట్టి చాలా మందికి మేపే కాపరి ఇష్టం, కానీ కాచే కాపరి చాలా మందికి ఇష్టం ఉండదు. వై? బికాస్ కాయడంలో డిసిప్లిన్ ఉంటుంది,
కాయడంలో క్రమశిక్షణ అనేది ఉంటుంది. సో కాబట్టి చర్చ్లో కూడా ఒక పాస్టరు మేపడం మాత్రమే కాదు, ఏది తినాలో ఏది తినకూడదో పాస్టర్ చెప్తే బాగుంటుంది. అవునా లేదా? లేదు పాస్టర్ గారు మీరు చెప్పండి, బయట చాలా మంది బోధలు ఉన్నాయి, చాలా ప్రసంగాలు చేస్తున్నారు, అవన్నీ తింటాం పాస్టర్ గారు అంటే, అనవసరమైనటువంటి గడ్డి తింటే గొర్రెకి ఏమవుతుంది? అజీర్తి వస్తుంది. మనం కూడా ఎక్కువగా జంక్ ఫుడ్ లేకపోతే ఎక్కువగా బయట దొరికేటువంటివి అన్ని కూడా బాగా లాగిచ్చామనుకోండి, అది తినసేపు బాగానే ఉంటుంది, ఆ తర్వాత అజీర్తి అవుతుంది, కడుపు పాడైపోతుంది. అందుకే నేను ఎందుకు చాలా మంది విశ్వాసులకి ఈ విషయం చెప్తానంటే, అయ్యా మీరు ఏమని వినాలనుకున్నప్పుడు అది ఎవరిదో ఒక మాట మీరు నాకు ఒక మాట తెలపండి. కాకపోతే ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మరి ఒకవేళ తప్పైనటువంటి బోధలు వచ్చాయనుకోండి, వాళ్ళ మినిస్ట్రీ ఫ్రేమ్ బట్టో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ బట్టో ఇది మంచిది అన్నట్టుగా అనిపించవచ్చు, అందులో రాంగ్ డాక్టర్స్ కూడా పాకేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో చాలా మంది స్పిరిచువల్గా మెచ్యూర్డ్ లేనప్పుడు ఏం చెప్పినా తినేస్తారు. చిన్న పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకి హనీ పెట్టినా అనగా తేనె పెట్టినా తింటారు, బిస్కెట్ పెట్టినా తింటారు. దే విల్ నెవర్ క్వశ్చన్ ఇది నిజమా, ఇది మంచిదా కాదా అని వాళ్ళు అమాయకంగా తినేస్తారు. కాబట్టి గొర్రెలకి అంత అవేర్నెస్ ఉంది కాబట్టి మళ్ళీ ఏదంటే అది తినేసి తెగిన వాళ్ళ ఆత్మీయ లైఫ్, వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ పాడైపోయేటువంటి అవకాశం. దట్స్ వై అవుట్ ఆఫ్ కేర్, ఒక బాధ్యత కలిగి మరి ఒక కేర్తో చెప్తూ ఉంటాను, బీ కేర్ఫుల్ వాట్ యు హియర్. యేసు ప్రభువు కూడా తన శిష్యులతో అదే అన్నారు, మీరు ఏం వింటున్నారో దాని విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. వై? బికాజ్ మనం వినేవన్నీ నిజం కాదు, మనం ఏమైతే వింటున్నామో అవన్నీ కూడా వాక్యానుసారంగా ఉన్నాయి అని చెప్పడానికి కూడా వీలేదు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆమేన్, హల్లెలూయా. సో కాపరి, సో హేబెల్ ఏంటి? ఆయన గొర్రెల కాపరి. చెప్పండి, హేబెల్ యేసు ప్రభు సాదృశ్యం కాదా? ఆయన గొర్రెల వల్ల మందలు మేపట్లేదా? యేసయ్య గొర్రెల కాపరి కాదా? అవునా లేదా? యేసయ్య గొర్రెల కాపరిగా ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఆ తర్వాత ఆయన పోషించడం మాత్రమే కాదు, నీ దుడ్డు కర్ర నీ దండమునను ఆదరిస్తా ఉంది. ఆయన మేపే దేవుడు, ఆయన కాచే దేవుడు. 23వ కీర్తనలో మరి కాపరి యొక్క 2 గుణాలు కూడా అక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ హేబెలు మన యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. మరి కయీను ఏం చేస్తున్నాడు? కయీను ఒక వృత్తి ఏంటి? సేద్యపరిచాడు, భూమిని సేద్యపరిచేవాడు. చెప్పాలి, భూమిని సేద్యం అంటే కల్టివేట్ చేయాలి, భూమిని అంటే వ్యవసాయం చేయాలి. దేనికి స్తోత్రం. మరి సంఘము ఒక వ్యవసాయం లాంటిది. 1 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. ఒకసారి ఆ మాట చూద్దామా? 1 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని చెత్త పని వారమై ఉన్నాం. మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు. మీరు దేవుని వ్యవసాయం. ఆ వ్యవసాయం ఎవరు కాదు, మీరే, అనగా సంఘము వ్యవసాయముగా ఉంది. దేనికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో మొదటివాడు వ్యవసాయం చేస్తున్నాడు, రెండవవాడు గొర్రెలు మేపుతా ఉన్నాడు. సో మేపుట అండ్ వ్యవసాయం చేయుట, ఈ 2 కాలింగ్స్, ఈ 2 పిలుపులు కూడా ఆ 2 కుమారులు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, మొదటగా ఎవరి పేరు ప్రస్తావించబడింది? మొదట ఎవరి పేరు ఉంది? మొదట కయీను పేరు వచ్చిందా, హేబెల్ పేరు వచ్చిందా? మీరు బయలు బాగా చదవాలి. దేవుడు కన్నము కయీను అయినప్పటికీ కూడా ఏమండి, దేవుడు మరి మొదట ఎవరి పేరు? దేవుడు హేబెల్ను అతన్ని అర్పణను అంగీకరించాను, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. సో ఎవరి పేరు దేవుడు ప్రస్తావిస్తున్నప్పుడు ఫస్ట్ ఎవరి పేరు ప్రస్తావించాడు? హేబెల్. హవేమో భౌతికంగా కనింది, మొదటివాడేమో కయీను. కానీ దేవుడు మెన్షన్ చేస్తున్నప్పుడు మొదటివాడు కయీను అని చెప్పట్లేదు, మొదట హేబెల్ని ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ ఒక స్పిరిచువల్ లెసన్ నేర్చుకోగలి. ఏమంటే, ఎప్పుడు పుట్టాము ముఖ్యం కాదు, ఎంత స్పిరిచువల్ అది ముఖ్యం. అర్థమైందా? ఎప్పుడు రక్షించబడ్డా ముఖ్యం కాదు, ఎప్పుడు జన్మించడం ముఖ్యం కాదు, ఎంత ఆత్మీయుడవు దాన్ని బట్టి నీ గుర్తింపు అనేది ఉంటుంది. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారుగా మార్చబడతారు. దేని బట్టి? ఆస్తులు బట్టే కాదు, ఆత్మీయతను బట్టి. కయీను మొదటివాడుగా జన్మించిన, కయీను కంటే ఉత్తమమైన వాడు, కయీను కంటే ఆత్మీయుడు హేబెలు. అందుకే దేవుడి కోణంలో హేబెలు శ్రేష్ఠమైన వాడుగా కనపడుతున్నాడు. కొందరుంటారు, ఏమనుకుంటున్నావు, నేను 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇక్కడ, 30 years నమ్ముకున్న ప్రభుని, ఇక్కడ 50 ఏళ్ళు అయితే నేను ప్రభులోకి వచ్చి, నువ్వే నాకు చెప్పడం. 60 years 70 years అవుతుంది. నీకు తెలుసా, మా 4 fathers అంతా కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. తెలుసా నీకు సంగతి? వీళ్ళంతా ఎవరని తెలుసా? కయీను బట్టి గర్వపడేవాళ్ళు. దేవుడు సీనియారిటీ చూసేది అనుభవం బట్టే కాదు, ఎప్పటి నుంచి ఉన్నావు కాదు,
ఎంత ఆత్మీయంగా ఉన్నావు అది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. అందుకే ప్రభువు అంటాడు కదా, కడపటి వారు మొదటి వాడు అవుతాడు. నిజంగా హేబెల్ విషయంలో అదే వాస్తవమైంది. మరి హేబెలు ఆఖరి వాడైనా దేవుని దృష్టిలో మొదటివాడుగా మార్చబడ్డాడు. ఆమేన్. కాబట్టి ఎప్పుడైనా సరే మన లైఫ్లో ఐఆమ్ బెటర్ అనుకుంటే పొరపడతాం. ఎందుకంటే మనకంటే మరి మన వెనకలో వచ్చిన వాళ్ళు కూడా మనకంటే ముందుగా వాడుకోగలుగుతాడు. అర్థమవుతుందా? ప్రైడ్ ఎప్పుడైనా రానికూడదు. సో ఐఎమ్ వెల్ ఆఫ్, ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ బెటర్ అనేటువంటి ఫీలింగ్ వచ్చామంటే అది పతనానికి దారి తీస్తుంది. మన వెనకన వచ్చిన వాళ్ళు దేవుడు ఎప్పుడు ముందు పెడతాడో తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా లైఫ్లో దేవుడు మనకు అప్పగించినది, దేవుడు మనల్ని ఏ విషయத்தை నమ్మాడో దాన్ని నమ్మకంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. లేని పక్షంలో వేరే వాళ్ళు మనకంటే ముందుకు వెళ్తారు. సో వేరే వాళ్ళు మనకంటే ముందుకు వెళ్ళడం చూసినప్పుడు మనకు అసూయ రాకూడదు, మనకు ద్వేషం రాకూడదు. కయ్యనికి అదే వచ్చింది కదా. ఎప్పుడైతే తనకంటే హేబేలు ఎక్కువగా అంగీకరించబడ్డాడో అక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆమేన్. హల్లెలూయా. 4వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చూద్దాం. కొంతకాలం అయిన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూళ్ళు పుట్టిన వాటిలో కొరువైన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఒక దినమున మరిది ఇద్దరు కూడా కలిసి దేవునికి అర్పణ తీసుకుని వచ్చారు. అవునా? చెప్పాలి మీరు, వీళ్ళు దేవునికి అర్పణ తీసుకొని వెళ్ళాలి అని ఎవరు నేర్పించారు? కయ్యను హేబేలు దేవుని వద్దకు అర్పణ తీసుకుని వెళ్తున్నారు. సో దేవుని వద్దకు వెళ్ళేటప్పుడు అర్పణతో వెళ్ళాలి అని ఎవరు నేర్పించుంటారు? పేరెంట్స్, ఆదామవ్వ నేర్పించారు. కాబట్టి దేవుని విషయాలు నేర్పించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంది బిడ్డారా. ముఖ్యంగా గివింగ్ గురించి పాస్టర్ కాదు ఎక్కువ చెప్పాల్సింది, గివింగ్ గురించి పేరెంట్సే చెప్పాలి. ప్రతి ఇళ్ళలో గివింగ్ మీద పేరెంట్సే మంచి టీచింగ్ ఇస్తే పాస్టర్ గారికి చాలా భారం తగ్గుతుంది. అర్థమవుతుందా? సో దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, దేవుని దగ్గర వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, ఏమి తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగా దేవుని ఆరాధన చేయాలి. ఆరాధన అంటే కేవలం చేలు పైకైతే ఆరాధన చేయడం మాత్రమే కాదు. సో వర్షిప్ ఇన్వాల్వ్స్ సాక్రిఫైస్. వర్షిప్ ఇన్వాల్వ్స్. సో ఇఫ్ దెర్ ఇస్ నో సాక్రిఫైస్ ఇట్ ఈస్ నాట్ వర్షిప్. ఆ విషయాన్ని ఆది తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించారు. ప్రతి ఫాదర్ అండ్ ప్రతి మదర్ కూడా దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా దేవుని దగ్గర లోబడాలి, ఏమేమి చెయ్యాలో ఇవన్నీ కూడా ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది అది ఇంట్లోంచి మొదలు కావాలి. దేవుడు కయ్యను హేబెలు చెప్పలేదు, పేరెంట్స్ నేర్పించారు. ఎందుకంటే వాళ్ళ నుంచి నేర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పు చేసిన తర్వాత 3వ అధ్యాయంలో దేవుడు వారి పక్షముగా ఒక జంతువుని బలిచ్చాడు. వారి పక్షంగా దేవుడు ఒక బలి అర్పించాడు. అది చూసి నేర్చుకున్నారు ఆదాము హవ్వ. ఓకే, ఇక్కడ నుంచి మనం దేవుని వద్దకు వెళ్ళాలి అంటే మొదట ఏం కావాలి? అర్పణ కావాలి. మా కొరకు 3వ అధ్యాయంలో ఒక గొర్రెపిల్ల అర్పించబడింది. కాబట్టి ఇదే విషయము కుమారుకు నేర్పిస్తున్నారు. అయ్యారా, మీరు కూడా దేవుని వద్దకు వెళ్ళాలంటే అర్పణ తీసుకొని ఖచ్చితంగా మీరు వెళ్ళాలి అని. కాబట్టి దేవుని వద్దకు వెళ్ళడములో అర్పణ చాలా ప్రాముఖ్యము, బలి అర్పణ చాలా ప్రాముఖ్యము అని. అయితే ఇక్కడ ఈ వచనంలో దేవుడు కయ్యనును అతని అర్పణ త్రోసివేశాడు. ఎందుకు త్రోసివేశాడో నేను 2-3 కారణాలు చెప్తాను. ఎందుకంటే దేవుడు ఏ కారణము లేకుండా త్రోసివేసేవాడు కాదు. అండ్ మోరోవర్, దేవుడు పక్షపాతినా? దేవుడు ఒకరిని ఫేవరెట్ గా ఇంకొకరిని త్రోసేసేవాడా? గాడ్ నెవర్ ప్లే ఫేవరెట్స్ కదా. సో చాలా మంది అనుకుంటారు, అంతేలేదేవా నీకు వాడంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదులే, నీకు ఆమంటేనే ఇష్టం లేదు, నేనంటే ఇష్టం లేదులే. కొంతమంది అమాయకంగా ప్రాణం చేస్తూ ఉంటారు. కొంతమంది బయట చెప్పకపోయినా లోపల ఫీలింగ్ ఉంటుంది. దేవుడికి ఆమె ప్రియమైన బిడ్డ అంటే నువ్వెవరు? దేవుడికి పక్షపాతం లేదు. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన పక్షపాతము వహించిన దేవుడు. ఆయన అందరినీ కూడా ఏకరీతిగా ప్రేమించేవాడు. అయితే ఒక విషయమై దేవుడు త్రోసివేశాడు అంటే మనం ఏం చేయాలంటే దాని యొక్క రూట్స్లోకి వెళ్ళాలి. ఏమై ఉంటుంది? సో మొదటిగా మరి హేబేలు కయ్యను అర్పణ ఎందుకు త్రోసివేయబడిందో మొదటి కారణం ఏమంటే, కయ్యను ఏం తీసుకొచ్చాడు దేని వద్దకి? చూడాలి, ఏం తీసుకొచ్చాడు? కయ్యను ఏం తీసుకొచ్చాడు? పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకొచ్చాడు. పొలము పంటలో కొంచెం, ఎందుకంటే కయ్యను మరి సేద్యపరచువాడు, హీజ్ ఎ ఫార్మర్ కదా. సో ల్యాండ్ ని కల్టివేట్ చేశాడు, అందులో ఒక పంట తీసుకొని వచ్చి దేవుని వద్దకు వస్తున్నాడు. నా శ్రద్ధగా గమనించాలి.
3వ అధ్యాయం క్లాస్లో మీరు వచ్చినట్లయితే అక్కడ మీకు ఒక స్పిరిచువల్ లెసన్ నేర్పించాను. ఇప్పుడు పడిపోయేటువంటి మానవుడు దేవుని దగ్గర నిలబడాలి అంటే ఏం కావాలి? బలి కావాలి. ఆదాము పాపం చేయనంత వరకు బలి అనేది రాశీల్లోకి రాలేదు. అందుకే చక్కగా వాళ్ళు దేవునితో సహవాసం చేస్తుండేవారు. కానీ ఎప్పుడైతే ఆదాము పతనం అయ్యాడో ఆ తర్వాత వాళ్ళు అంజూరపు ఆకులు కట్టుకున్నారు. అంజూరపు ఆకులు వాళ్ళ పాపాన్ని దిగబడి కప్పలేకపోయింది. అప్పుడు దేవుడు సీల్లోకి వచ్చాడు. ఆదామా, ఇక నువ్వు నా సన్నిధిలో నిలబడాలి అంటే, నువ్వు నిర్మూలించబడకుండా ఉండాలి అంటే, ఇప్పుడు నువ్వు కట్టుకోవాల్సింది అంజూరపు ఆకులు కాదు, కచ్చడాలు కాదు, ఇవి నీ పాపాన్ని కప్పవు. అయితే నీకొక దారి చూపిస్తాను, నువ్వు బలి అర్పణ చేయాలి అని దేవుడు వారి పక్షముగా మొదట బలి వచ్చి ఆ తర్వాత వారికి ఆ బలి ద్వారా వారికి చర్మపు చొక్కాయలు చేయించాడు. సో టు అప్రోచ్ గాడ్ సాక్రిఫైస్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే రక్తము లేకుండా పాప క్షమాపణ కలుగదు. సో రక్తము లేకుండా ఎవరు కూడా దేవుని సన్నిధానంలోకి రాలేరు. కాబట్టి అక్కడ రక్తము, అక్కడ గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది? వీరు చావాలి, అయితే వీరి పక్షముగా గొర్రె ఆ పాపాలన్నీ కూడా తన మీదకి వేసుకుంది. గొర్రె ఆ వారి స్థానంలో మరణించింది. ఆ తర్వాత ఆ నిర్దోషమైన రక్తము వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వారి పాపాలు కప్పబడ్డాయి. సో టు గో బిఫోర్ గాడ్ ద బ్లడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రక్తము అనేది చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఈ విషయము తల్లిదండ్రులు కయ్యని కూడా నేర్పించారు. హేబెలుకు చెప్పారు, కయ్యను చెప్పారు. అయితే ఇక్కడ కయ్యను ఏం చేస్తున్నాడు? అరే, దేవుని వద్దకు వెళ్ళేటప్పుడు నేను రక్తము లేకుండా నేను దేవస్థలో నిలబడితే నేను అయోగ్యుడిగా చేయబడతాను. రక్తము లేకుండా ఉంటే నేను పాపిగానే ఉండిపోతాను. కానీ నన్ను కప్పేది, నన్ను క్షమించేది ఒక రక్తము. బలి అర్పణ చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని కయ్యను మనసు పెట్టలేదు. తల్లిదండ్రులు చెప్పినా కూడా త్రోసివేశాడు. బలి అర్పణకు బదులుగా ఏం తీసుకెళ్ళాడు? పొలంలో ఉన్నటువంటి పంటను తీసుకెళ్ళాడు. దట్స్ కాల్డ్ రెబెలియన్. దేవుని మెథడ్లో రాకుండా సొంత మెథడ్లోకి వచ్చి ట్రై చేస్తే అదే ఓటమికి కారణం. చాలా మంది ఓన్ మెథడ్స్లో దేవుడు రీచ్ అయ్యి ట్రై చేస్తుంటారు. క్రైస్తవులు కాని వారు, ప్రభు నమ్ముకొని వాళ్ళు దేవుని చేరుకునే మార్గాలు చాలా ఉన్నాయి. నేను వాక్యం చెప్పాను కదా, మానవుని యొక్క నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానం. కాబట్టి దేవుని మెథడ్లో కాకుండా నువ్వు ఏ మెథడ్లో నువ్వు వచ్చినా కూడా ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. రక్తము ద్వారా కాకుండా నువ్వు ఏ మెథడ్లో వచ్చి నువ్వు దేవుని చేరుకోవడానికి ట్రై చేసినా యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్. దట్స్ వై ఫర్ క్రిస్టియన్స్ ద బ్లడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి క్రైస్తవులకి రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే యేసయ్య రక్తంతో కడుగు అంటే, మరి మనం ఎంత పాపులమైనా ఆయన రక్తము మన మీద రావడం ద్వారా ఆ రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయబడినటువంటి మనము ధైర్యంగా తండ్రి దగ్గర నిలబడి తండ్రితో మనం మాట్లాడగలుగుతాం. ఆమేన్. ఇప్పుడు మనం అర్పించేది గొర్రెపిల్ల రక్తమా? కాదు, నిజమైనటువంటి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడ్డం నేను బిడ్డరా. అయితే కయ్యను ఆ స్పిరిచువల్ ప్రిన్సిపల్ని త్రోసివేసి ఓన్ మెథడ్లో వెళ్ళాడు. అందుకే హీ వాజ్ రిజెక్టెడ్. చాలా మంది ఒకరోజు దేవుని నిలబడతారు. గాడ్, నేను ఈ లోకల్లో ఉన్నప్పుడు చాలా మందికి పేదలకు సహాయం చేశాను, చాలా మంది నేను ఆదుకున్నాను, చాలా మంది నేను చేశాను అంటే దేవుడు అంటాడు, ఇట్ ఈస్ గుడ్, బట్ అయితే నన్ను చేరుకునే మార్గం అది కాదు. ఇవన్నీ చేయడం మంచిదే, కానీ ఇది నిన్ను క్వాలిఫై చేయదు నువ్వు మోక్షానికి రావాలి అంటే. ఆర్ యు వాష్డ్ బై ద బ్లడ్? రక్తంతో కడగబడ్డావా? దేవా, నేను ఈ మెథడ్లో రాలేదు, దెన్ యు ఆర్ డిస్క్వాలిఫైడ్. అదే నా అనేకలు వస్తారు, ప్రభా నేను చారిటీ చేశానయ్యా, నీ కొరకు అది చేశాను, దేవుడా నీకోసం ఇది చేశాను, లేకపోతే మరి నువ్వేమో నాకు తెలియకపోయినా నేను మంచిగా బతికాను అంటే ప్రభు అంటాడు, యు డిడ్ ఆల్, బట్ ఇది నా మెథడ్ కాదు కదా, నన్ను చేరుకునే మెథడ్ నువ్వు ఎన్నుకోలేదు, ఇది నీ మెథడ్, నీకు అనిపించి నువ్వు ఫాలో అయ్యావు, ఇది నా మెథడ్ కాదు కదా. వితౌట్ బ్లడ్ వీ కెనాట్ కమ్ బిఫోర్ గాడ్. కయ్యను వల్ల చాలా మంది ఓన్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రెండవది, కయ్యను అర్పణ ఎందుకు త్రోసివేయబడిందో రెండవ కారణం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. కయ్యను అర్పణ త్రోసివేయబడడానికి రెండవ కారణము, కయ్యను అర్పణ విశ్వాసము లేని అర్పణ. విశ్వాసము లేని అర్పణ. హెబ్రీ 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. అంటే హేబేలు మరి విశ్వాసంతో అర్పించాడు, కానీ కయ్యను విశ్వాసంతో అర్పించలేదు. ఆయన అర్పణలో విశ్వాసము లేదు, ఆయన అర్పణలో నమ్మకము లేదు. దేమిట్రా మరి దేవుని యొక్క విషయాన్ని మీరు బాగా గమనించినట్లయితే ఆదాము హవ్వలు ఇద్దరికి నేర్పించవచ్చు, బాబు బలి అర్పణతోనే మన దేవుని సన్నిధికి చేరుకోవాలి, సాక్రిఫైస్ లేకుండా మీ దేవుని వద్దకు వెళ్ళలేరు
అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు బలి అర్పణలోనే మనకు రక్షణ ఉంది, బలి అర్పణలోనే మన విమోచన ఉంది అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆ బలి అర్పణను కయ్యను విశ్వసించలేదు. అందుకే బలి అర్పణకు బదులుగా మరి తోటలో కొన్ని ఏమని ఆ ఫలములను తీసుకొని వెళ్ళి దేవునికి అర్పించాడు. అయితే రెండవ వాడు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట విన్నాడు. నిజమే, బలి అర్పణలోనే మన రక్షణ ఉంది, బలి అర్పణలోనే మన విమోచన ఉంది అని ఆ బలి అర్పణను విశ్వసించాడు, విశ్వాసముతో ఆ బలి అర్పించాడు. అందుకే హేబెల్ అర్పణ అంగీకరించబడింది. సో కయీన్ అర్పణలో దేర్ వాస్ నో ఫెయిత్. ఆ రిడెంప్షన్ లో నమ్మలేదు, రక్తం ఏంటో తెలియదు, ఏమాత్రం అవగాహన లేదు, అందుకే విశ్వసించలేకపోయాడు. నేను వాక్యముడు కదా, మరి ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అర్పణ ముఖ్యం కాదు, అర్పణలో విశ్వాసం ఉందా? చాలాసార్లు అనుకుంటాము అర్పణ ఇచ్చినా కదా, మళ్ళీ దేవుని ఎందుకు బ్లెస్ చేయలేదు? నిజమే, అర్పణ ఇచ్చావు, కానీ అర్పణ ఒకటే కాదు, అర్పణలో విశ్వాసం ఉందా? సో ఫిజికల్ ఎలిమెంట్ ఇస్తున్నావు, దాంట్లో స్పిరిచువల్ ఎలిమెంట్ కూడా మిక్స్ అయ్యిందా? సో ఎంత నువ్వు దేవునికి ఒకవేళ కానుక ఇచ్చినప్పటికీ కూడా ఒక రోజున ఇది నేను విత్తనది ఒక విత్తనము, ఒక రోజున దేవుడు దీన్ని విస్తరింప చేసి మళ్ళా దీవిస్తున్నాడు అటువంటి ఒక ఫెయిత్ తో ఇవ్వకుండా నువ్వు ఊరికే ఇచ్చావనుకో, ఇట్ ఈస్ నాట్ ఎ సీడ్, ఇట్ ఈస్ ఎ డొనేషన్. అండ్ గాడ్ కెన్ నాట్ అక్సెప్ట్. క్రైస్తవ జీవితంలో మనం ఏమి చేసినా విశ్వాసంతో చేయాలి. రోమిల రాష్ట్రపతికి 6వ అధ్యాయం చివరి భాగంలో చూస్తే విశ్వాసము కానిదేదో అది పాపము అని రాయబడి ఉంది. నువ్వు ఆరాధన చేసినా విశ్వాసంతో చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తుంటాం, కానీ నీ నమ్మకం ఉందా దేవుని ప్రార్థన వింటున్నాడని? లేదా నమ్మకం లేకపోయినా ఏదో నా ధర్మంగానే ప్రార్థన చేయాలి, చేసేసాను అయిపోయింది అంటే నువ్వు ప్రేయర్ చేసిన ఫెయిత్ అటువంటి ఎలిమెంట్ అనేది లేదు. కాబట్టి మేబీ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. అది టైత్ కావచ్చు, ఆఫరింగ్స్ కావచ్చు, అది ప్రైజ్ కావచ్చు, అది వర్షిప్ కావచ్చు, ఎవరిని అది ఏదైనా కానీ గాక ఏమి చేస్తున్నా అందులో ఫెయిత్ అటువంటి ఎలిమెంట్ ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. సో ఫెయిత్ ఉంది అంటే దేవుడు ఆ అర్పణను లక్ష్య పెట్టాడు. నా బిడ్డ నమ్మకముతో, నా మాట మీద విశ్వాసముతో ఇలా చేసి ఉంది కాబట్టి, ఆ విశ్వాసం దేవునికి ఇష్టమైంది కాబట్టి దేవుడు వెంటనే దానికి ఆన్సర్ ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? ఆఫరింగ్ ఒకటే ముఖ్యం కాదు. చాలా మందికి దేవుని వద్దకు, ప్రభా ఇదిగో నా ధర్మంగా నువ్వు ఇమ్మన్నావు కదా, ఇదిగో టైత్ ఇచ్చేసినా, నాకు సంబంధం లేదు. ఇంకా డోంట్ డూ లైక్ దట్. అనేక చర్చలు లేకపోతే అనేక చోట్ల చేస్తారేమో, కానీ ఎందుకు ఆఫరింగ్ టైంలో గివింగ్ మీద ఎందుకు మేము నేర్పిస్తామో కారణం ఏమంటే అండర్స్టాండింగ్తో ఈకోకుండా నువ్వు అర్పణ వేస్తే ఆ అర్పణ బహుశా మీకు బ్లెస్సింగ్గా ఉండదేమో. మా ఆశ ఏమంటే అండర్స్టాండింగ్తో మీరు సీడ్ వేయాలి. టైత్ ఏంటో అవగాహనతో సీడ్ వేయాలి, ఆఫరింగ్ అంటే ఏంటో అవగాహనతో సీడ్ వేయాలి. ఆ రెవల్యూషన్తో సీడ్ వేసినప్పుడు అప్పుడు మీ లైఫ్లో అది విస్తారమైన పంట తీసుకుని వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి ఎవ్రీ టైం ఆఫరింగ్ అనగానే వి ప్రీచ్ మెసేజ్. ఎందుకు తెలుసా? మిమ్మల్ని ఏదో బాగా మిమ్మల్ని బాగా ఏమని పైకి ఎత్తేసి మిమ్మల్ని ఏదో బూస్టప్ చేసి మీ దగ్గర పైసలు తీసుకోవడానికి కోసం కాదు. వీ నెవర్ డూ ఇట్. ఆఫరింగ్ అనగానే అరే ఎన్నిసార్లు ఈ టైప్, ఎన్నిసార్లు దీని గురించి చెప్తారు, గివింగ్ మీద ఎన్నిసార్లు ఇలా చెప్తారు అనేటువంటి ఆలోచన మీకు కలగచ్చేమో బహుశా. బట్ లెట్ మీ మేక్ మై పాయింట్ వెరీ క్లియర్. ఎందుకు ఎవ్రీ టైమ్ ఆఫరింగ్ టైంలో వి టీచ్ అంటే నాట్ జస్ట్ టు గ్రాబ్ యువర్ మనీ, మీ యొక్క డబ్బులు లాగడానికి కోసం కాదు, కానీ టు టీచ్ ఏ స్పిరిచువల్ ప్రిన్సిపల్. ఒక నువ్వు విని ఉండొచ్చు, కానీ ఆ వారంలో మళ్ళీ కొత్త వాళ్ళు కూడా వచ్చింటారు కదా, లేదా మరి కొంతమంది రీసెంట్ గా జాయిన్ అయి ఉంటారు, వాళ్ళకి స్పిరిచువల్ ప్రిన్సిపల్ ఏంటో అర్థమై ఉండదు. సో అట్లీస్ట్ నీ కోసం కాకపోయినా నీ వెనకాల కొత్తగా వచ్చిన వాళ్ళ సంఘంలో జాయిన్ అయి ఉంటారు, వాళ్ళకి ఆ స్పిరిచువల్ ప్రిన్సిపల్ నేర్పించాలి కదా. ఇలా కాడికి నేర్పించలేం, లేదా ఇట్లా ఇంట్లోకి వచ్చినప్పుడు నేర్పించలేం. యూ కెన్ టీచ్ ఓన్లీ ఇన్ చర్చెస్. సో కాబట్టి చర్చ్లో గివింగ్ అనగానే ఇది మేము విన్నా, ఇది మాకే పాస్ గారు మాకే చెప్తారు అనుకోపోకుండా మన వెనకాల వచ్చిన చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఇవన్నీ కూడా నేర్పించగలగాలి. ఆమేన్. సో నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చి సో గివింగ్ అనగానే ఎప్పుడు గివింగ్ మీద చెప్తున్నాను అటువంటి ఒక విమర్శ వస్తే మీరు ఏం చేయాలి? మీ దగ్గర దాన్ని కట్ చేసి దాన్ని ఖండించి దాని యొక్క నిజమైన ఉద్దేశాన్ని మీరు రివీల్ చేయగలగాలి. ఆమేన్. సో కయీన్ అర్పణ ఎందుకు త్రోసివేయబడింది? నెంబర్ 1, అతను రైట్ మెథడ్ లో రాలేదు. నెంబర్ 2, మరి ఆఫరింగ్ ఇచ్చినా కూడా అందులో ఏం లేదు, విశ్వాసం అనేది లేదు. నెంబర్ 3, వై హిస్ ఆఫరింగ్ వాజ్ రిజెక్టెడ్. అతని అర్పణ ఎందుకు త్రోసివేయబడింది అంటే అతనిలో అవిధేయత అనేది ఉంది, డిస్ఒబీడియన్స్.
తల్లిదండ్రులు చెప్పినా కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించలేదు. తల్లిదండ్రులు నేర్పించినా కూడా ఆ యొక్క ఫుట్ స్టెప్స్లో, అడుగుజాడలో ఈ యొక్క కయీను నడుచుకోలేదు, డిస్ఒబే చేశాడు. నౌ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. నాశనముకు గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి తెలుసా? అవిధేయత. డిస్ఒబీడియన్స్ ఈజ్ ద ఫస్ట్ రీజన్ ఫర్ ద డిస్ట్రక్షన్. వీలైతే మీ నోట్స్లో పెద్దగా రాసుకోండి. డిస్ఒబీడియన్స్ ఈజ్ ద biggest key for the destruction or biggest reason for destruction. రెండు లేఖనాలు చూపిస్తాను. హెబ్రీ 5వ అధ్యాయం 10వ వచనం. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. నిత్య రక్షణకు కారకుడు ఎప్పుడవుతాడు? ఎవరికి? అవిధేయులుక విధేయులుక? అంటే నువ్వు విధేయత చూపితే నీకేమొస్తుంది? నిత్య రక్షణ, అనగా నీకు నాశనము రాదు, నీకు రక్షణ నిలబడుతుంది. యు విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ద డిస్ట్రక్షన్. విధేయుడై ఉంటే. 11వ అధ్యాయం 31వ వచనం. హెబ్రీ 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిన. ఎవరితో పాటు అంటే అవిధేయులు నశిస్తారనమాట, అంతేనా? డిసోబీడియన్స్ చూపిస్తే నశిస్తారనమాట. అందుకే రాహాబ్ ఏం చేస్తుంది? విధేయత చూపించింది. ఎవరి విధేయత? మరి వేగుల వారు చెప్పారు, అమ్మా ఇంటికి దారం కట్టేయి, ఓ రోజు వస్తామేమో. ఈ ఇంట్లో దారం కనపడితే, ఇంటి ముందు దారం కనపడితే, ఏ ఇంటి మీద ఆ ఎర్రని దారం ఉంటుందో ఆ ఇంటి వాళ్ళని మేము ఏమి చెయ్యము, కాబట్టి ఇంట్లో ఉండడము చాలా సేఫ్ అని చెప్పినప్పుడు రాహాబు ఆ మాటలకు విధేయత చూపించింది. ఆ ఇంట్లోనే ఉంది కాబట్టే మరి అనేకులతో నశించిపోలేదు. సో కయీను వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట మరి విన్నప్పుడు కూడా ఒబే చేయలేదు. కాబట్టి విన్నడం మాత్రమే కాదు, మీరా విన్న తర్వాత ఆ ప్రకారం నడుచుకుంటున్నావా లేదా, అది మ్యాటర్. చర్చిలోకి వచ్చే ప్రసంగాలు అంటే సరిపోదు. విన్నటువంటి మాటలు నీ లైఫ్లో మార్పు తీసుకొస్తున్నాయా? విన్నటువంటి మాటలు నీ లైఫ్లో మార్పు తెస్తా ఉందా? కాబట్టి విన్నమట్టు వారుగా నీవు ఉంటే నువ్వు మోసగించబడతావు. అందరూ వింటారు, కానీ మా మ్యాటర్ అది కాదు. విన్న తర్వాత ఆ ప్రకారంగా మనం అప్లై చేస్తున్నామా? కయీను ఉన్నటువంటి ప్రాబ్లం అదే. హేబెలు విన్నాడు, హేబెలు విన్నటువంటి మాటల్ని అప్లై చేశాడు. అందుకే హేబెలు అంగీకరించబడ్డాడు. హేబెలు విన్నాడు బ్రహ్మాండంగా విన్నాడు, కానీ ప్రాక్టికల్గా చూస్తే he never applied any spiritual formulas. అందుకే he was lost. Hallelujah. సో కయీను అతని అర్పణ త్రోసివేయబడింది. అదే హేబెలు అతను లోబడ్డాడు, అతను చెప్పిన ప్రకారంగా విన్నాడు, దేవుడు చెప్పిన మెథడ్లో దేవుని అప్రోచ్ అయ్యాడు. అందుకే హేబెలు అంగీకరించబడ్డాడు. ఆమేన్. రైట్. సో ఇక్కడ ఈ వచనంలో ఈ మాట ఇంకోసారి గమనిద్దాం. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీను అతని అర్పణమును లక్ష్య పెట్టలేదు. సో దేవుడు మొదట ఎవరిని చూశాడు? హేబెలు చూశాడా, అతని అర్పణ చూశాడా? మీ ఆర్డర్ గమనించాలి. దేవుడు మొదట ఏం చూశాడు? అర్పణ చూశాడా, హేబెలు చూశాడా? దేవుడు కయీను హేబెలు చూశాడా, వారి అర్పణలు చూశాడా? దేవుడు మొదట చూసింది కయీను హేబెల్ని, ఆ తర్వాత వాళ్ళ అర్పణని. సో ఫస్ట్ కమ్స్ అ పర్సన్, దెన్ కమ్స్ ఆఫరింగ్. అంటే దేవుడు ఆఫరింగ్ కంటే ఎక్కువగా చూసేది ఆఫరింగ్ ఇచ్చే వ్యక్తిని చూస్తాడు. నీవు అంగీకరించబడ్డావా, నీ అర్పణ కూడా అంగీకరించబడతాడు. కాబట్టి చాలా మంది ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుంది అట్లా అంటే, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తుంటారు, ఇష్టానుసారంగా నడుచుకుంటుంటారు, మరి తనకి ఇష్టమైనటువంటి ఒక లైఫ్ లీడ్ చేస్తూ ఎవరిని బతికేస్తూ ఉంటారు. అయితే టైం రాగానే దేవునికి ఏమి ఇవ్వాలో దేవునికి ఇచ్చేస్తుంటారు. ప్రభా ఇదిగో నీ భాగం తీసుకోపో, నన్ను మాత్రం బ్లెస్ చేయి. దేవుడు డబ్బులు తీసుకొని, దేవుడు అనేకుల వల్ల లంచాలు తీసుకొని బ్లెస్ చేసేవాడు కాదండి. ప్రభా నువ్వు నాకు ఈ మేలు చేస్తే నీకు 100 పదాలు చెల్లించుకుంటానయ్యా. 100 పదాలు చెల్లించుకుంటావా? నువ్వు నాకు ఈ మేలు చేస్తే నేను 1000 పదాలు చెల్లించుకుంటానయ్యా అంటే దేనికి లంచాలు ఇచ్చే ట్రై చేస్తున్నావు. దేవుడు చూసేది అంటే కమిట్మెంట్ ఈజ్ గుడ్, కాకపోతే దేవుడు నీ అర్పణ కంటే నీ లైఫ్లో చాలా మార్పులు దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ అంతరంగ మార్పు చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి దేవుడు అర్పణందు కాదు, అర్పించే వ్యక్తి యందు దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడు.
అర్థమైందా? కాబట్టి చాలా మంది క్రైస్తవేతల వలె, ఇదిగో నాకు మంచి ఉద్యోగం ఇస్తే నీకు ఇన్ని టెంకాయలు కొడతా. ఓహో, అయితే నీ టెంకాయల కోసం ఆయన దేవుడు భగవంతుడు నీకు మేలు చేయాలన్నమాట. నీ టెంకాయలు కావాలా, లేకపోతే నీ బలులు కావాలా, లేకపోతే ప్రభువా నువ్వు నాకు ఈ మేలు చేసావు అనుకో, దిగో తండ్రి నేను ఈ గోడకి నేను పెయింటింగ్ వేయిస్తా. మంచిదే, కమిట్మెంట్లో తప్పేం లేదు. కానీ దానికంటే ఎక్కువ ఆనందము నీ విధేయతలో దేవునికి ఉందని పిల్లలు. ఓ రోజున సౌలు ఇంటికి సమూయేలు వచ్చాడు. అంతకుముందే దేవుడు సమూయేలు ద్వారా చెప్పించాడు సౌలుకి, ఇదిగో నువ్వు అమాలేకుల మీదకి వెళ్తున్నావు కాబట్టి నువ్వేం చేస్తావంటే అమాలేకులు ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ నాశనం చేయాలి, జంతువులతో సహా అందరిని లేపేయాలి సుమా అన్నాడు. ఎస్ బాస్ అని బయలుదేరినాడు అమాలేకుల మీదకి. అందరినీ చిత్తుగా ఓడించాడు. అందులో ఒక రాజు మాత్రమే ఉంటాడు, వాడిని బందీగా తీసుకొని వస్తాడు. అంత మాత్రమేనా, జంతువులు కూడా మిగిల్చకూడదు అంటే ఆ ఊర్లో మంచి మంచి మేకలు, మంచి మంచి పొట్టేళ్ళు ఉంటే అయ్యో పాపం ఇవన్నీ కూడా చచ్చిపోతాయి కదా, ఇవేం చేసినాయి పాపం అనుకొని అవన్నీ కూడా తోలుకొని వచ్చేస్తాడు. తోలుకొని వచ్చి ఆయన పెట్టలు కట్టేసుకుంటాడు. మళ్ళీ తెల్లవారుజామున సమూయేలు వాకిలి తెడతాడు, టింగ్ టింగ్ అని. వాకిలి తీస్తే సమూయేలు, సమూయేలు ఎక్కడున్నారు, ఏ కథ, ఏమో యుద్ధం పోయావా, పోయాను, బాగా జరిగిందా, బ్రహ్మాండం జరిగింది, దేవుడు అఖండమైన విజయం ఇచ్చాడు, మళ్ళీ దేని సేపు ప్రకారంగా విన్నావా, అన్నీ లోబడ్డాను సార్ అని అంటుండగానే ఆ పెరట్లోంచి మేకల శబ్దాలు, గొర్రెల శబ్దాలు వినపడుతున్నాయి, ఎద్దుల రంకెలు వినపడతా ఉన్నాయి. సమూయేలుకి డౌట్ వచ్చింది, ఏంటయ్యా ఆ సౌండ్లు ఇవన్నీ కూడా అంటే. అప్పుడు సమూయేలు అంటాడు, ఏం లేదు, ఇవన్నీ నీ దేవునికి ఇద్దామని తెచ్చినాలే. సమూయేలు కోపం వస్తుంది. అంటే నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నీ కానకం చూసి కరిగిపోయి నీ అవిధేయతకి క్షమించబడు అనుకుంటున్నావా? నువ్వు దేవునికి ఇచ్చేస్తే దేవుడు ఏం మాట్లాడనుకుంటున్నావా అని సమూయేలు ఒక మాట అంటాడు, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుడికి నీ బలిలో కాదు ఆనందం ఉండేది, నీ విధేయతలో ఆనందం ఉంది. ఒబీడియన్స్ అనేది దేవుడు చాలా ఇష్టపడతాడు. కాదు ఏమిట్రా, సో ఈవెన్ ఆఫరింగ్ అనేది ఏంటంటే మనమే కానుకగా సమర్పించుకోవాలి, ఆ తర్వాత మనిచ్చే కానుకలు దేవుడు చూస్తాడు. కాబట్టి ఈ యొక్క స్పిరిచువల్ ప్రిన్సిపల్ ఏం నేర్చుకోవాలంటే దేవుడు ఫస్ట్ చూచేది మన చేతులు కాదు, దేవుడు చూచేది ఆ చేతుల వెనకలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని చూస్తాడు. కాబట్టి ఏమైనా ప్రార్థన చేయాలంటే, దేవా నన్ను అంగీకరించండి, నా అర్పణ కంటే ముందు నన్ను అంగీకరించండి. సో ఇఫ్ యు ఆర్ యాక్సెప్టెడ్, ఈవెన్ యువర్ ఆఫరింగ్ విల్ బి యాక్సెప్టెడ్. హల్లెలూయా, దీవించబడుతున్నారా? ఓకే, హేబేలు అర్పణ అంగీకరించబడ్డానికి కొన్ని కీస్ చెప్తాను, ఆ తర్వాత మనం ముందు వచనాలకు వెళ్దాం. హేబేలు ఏం అర్పించాడు చెప్పండి? హేబేలు ఏం అర్పించాడు చెప్పండి? తొలిచూలు నా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను, అనగా మొదటిగా పుట్టినటువంటి యొక్క తొలిచూలు దాంట్లో ఆ గొర్రెల్ని తీసుకొని వచ్చి దేవునికి అర్పించాడు. సో హేబేలు అర్పించినటువంటి అర్పణకు క్రీస్తు బలియాగానికి కొన్ని దగ్గర పోలికలు ఉన్నాయి. నేను రిపీట్ చేస్తున్నాను, హేబేలు ఏ అర్పణత అర్పించాడో ఆ అర్పణకు క్రీస్తు ఒక బలి అర్పణకు దగ్గర పోలికలు ఉన్నాయి. హేబేలు తొలిచూలు పిల్లను అర్పించాడు, దేనికి స్తోత్రం, యేసు ప్రభువు కూడా ప్రథమ ఫలము కాదా, నిద్రించుచున్న వారిలో ప్రథమ ఫలము క్రీస్తే అని రాయబడి ఉంది. దేనికి స్తోత్రం, మన యేసు ప్రభువు కూడా ప్రథమ ఫలముగా ఉన్నాడు. రెండవది, హేబేలు అర్పించినటువంటి గొర్రెలు ఏం చేసింది, మరి హేబేలు యొక్క పాపం అంతా కూడా ఆ గొర్రె మోసుకుంది, ఆ గొర్రె బలియాగమైంది. దేనికి స్తోత్రం, మరి యేసు ప్రభువు కూడా లోక పాపం మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల ఏం చేస్తుంది, మనందరి పాపంలో ఆయనే మోసుకొని మనకు బదులుగా ఆయన శిలువలో రక్తము కార్చి ఆయన మరణించాడు. ఆమేన్. మూడవది, గొర్రె చాలా సాధు జంతువు కదా, చాలా మెత్తగా, ప్రపంచంలో ఏ జీవైనా కూడా దాన్ని గాయపరిస్తే ప్రతీకారం తెచ్చుకుంటుంది, కోపం వస్తుంది, లేకపోతే మన మీద తిరుగుదాడి చేస్తుంది. కానీ ఒక్కటి మాత్రమే మన మీద దాడి చేయదు, ఎంత కొట్టినా కూడా దానికి కోపము రాదు, దానికి ఏమి రాదు, దాడి కూడా చేయదు. ఏంటా జంతువు అంటే అది గొర్రె మాత్రమే. ఇట్ నాట్ హర్ట్ యూ బ్యాక్. అందుకే దాన్ని తీసుకెళ్ళి దాని మీద మెడ మీద కత్తి పెట్టి నేను వేసేస్తా అన్నా కూడా అదేం మాట్లాడు. యేసు ప్రభు కూడా సాత్వికుడు కాదా, యేసు ప్రభు దీన మనస్కుడు కాదా, ఇదిగో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును అని రాయబడి ఉంది. సో ఆ హేబేలు అర్పణకు యేసయ్యకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఆమేన్. సో దేవుడు ఏం చేశాడు, హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు,
కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టాడు, లక్ష్య పెట్టలేదని ఎలా అర్థమైంది? ఎలా తెలుసుకోవచ్చు? దేవుడు పక్కనే ఉండి దేవుడు దాన్ని స్వీకరించాడా? సో ఎలా అర్థం చేసుకోవచ్చు లక్ష్య పెట్టాను అంటే? ఆ దినాల్లో మీరు ఆదికాండము 15వ అధ్యాయం 17వ వచనం చూసినా, లేదా లేవియకాండం 9వ అధ్యాయం 24వ వచనం చూసినా, ఆ దినాల్లో వాళ్ళు బలి అర్పించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేది. అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం ఆ బలిని దహించి వేసేది. సో తద్వారా దేవుడు అర్పణ అంగీకరించాడు అని ప్రూవ్ అయ్యేది. ఈవెన్ ఏలియా టైంలో కూడా అంతే. ఏలియాకి అబద్ధ ప్రవక్తల మధ్య పోటీ ఏర్పడినప్పుడు ఏలియా అర్పణ మీద ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. తద్వారా దేవుడు ఏలియా అర్పణ స్వీకరించాడు అని ప్రజలు తెలుసుకున్నారు. అలాగే మరి హేబేలు కయీను అర్పణ కూడా అలాగా దేవుడు లక్ష్య పెట్టాడు, అలాగా దేవుడు లక్ష్య పెట్టలేదని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆమేన్, రైట్. సో ఎప్పుడైతే మరి కయీను ఒక అర్పణ దేవుడు త్రోసివేశాడో, లక్ష్య పెట్టలేదో, 7వ వచనం చూడండి. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపం వచ్చి, ఏమొచ్చిందంట? మీరు చెప్పాలి. కోపం వచ్చింది. కోపం వచ్చి కయీనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కాబట్టి కయీను అర్పణ త్రోసివేయబడినప్పుడు కయీనుకి కోపం వచ్చింది. అయితే మరి కయీను రాంగ్ మెథడ్లో దేవుని అప్రోచ్ అయినా, కయీను తల్లిదండ్రుల మాటకి అవిధేయత చూపించిన, కయీను మళ్ళీ అర్పణ మీద విశ్వాసం ఉంచకపోయినా, విశ్వాసంతో అర్పణ అంగీకరించకపోయినా, రాంగ్ మెథడ్లోకి వచ్చిన మళ్ళీ అయితే కయీను పట్ల దేవుడు ప్రేమతో వ్యవహరిస్తున్నాడు. సో దేవుడు వచ్చేటున్నాడు, కయీను నీకు కోపం ఎందుకు కోపంగా ఉన్నావు అంటే, ఒక తండ్రి కుమారుని బుజ్జగించేట్లుగా కయీనుతో మాట్లాడుతున్నాడు. ఎందుకు కయీను కోపము? కోపం ఎందుకు? యాక్చువల్గా ఆ టైంలో మరి కయీనే ఆ అర్పణ త్రోసివేయబడినప్పుడు, దేవుడు ఆ అర్పణ లక్ష్య పెట్టలేదని తెలుసుకున్నప్పుడు అతడు హృదయం బద్దలై, లేదా హృదయంలో ధీరత్వము కలిగి తగ్గించుకొని దేవుని బతిమాడాలి, దేవుని వెంటపడాలి, దేవుణ్ణి రిక్వెస్ట్ చేసుకోగలిగారు, గాడ్ ఐ వెరీ సారీ అని. తల్లిదండ్రులు చెప్పిన మాట అవిదే చూపించేందుకు గాను, లేదా తమ్ముడు కూడా చెప్పి ఉంటాడు, అన్న మనం ఇలా చేయకూడదు, మనం ఈ అర్పణ అర్పించాలి, తమ్ముడు చెప్పిండొచ్చు, దాన్ని త్రోసివేశాడు. ఆ తర్వాత మరి ఒక తమ్ముడు అర్పణ అంగీకరించబడుతున్నప్పుడు, అవును నిజమే కదా, నా అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు, తమ్ముడు అర్పణ అంగీకరించబడింది అంటే నా మెథడ్ రాంగ్ కదా, కాబట్టి నేను వెళ్ళి ఇప్పుడు హేబేలు వలె నేను కూడా ఒక అర్పణ తీసుకొని దేవునికి బలి అర్పణ చేస్తాను అని ఇలా గ్రహించి, తన తప్పేంటో గ్రహించి సరైనది చేసి ఉంటే కథ మరలా ఉండేది. కానీ కోపం ఎందుకు? చేసిందే తప్పు, దానికి మళ్ళీ కోపం ఎక్కువ. ఈరోజు అనేక లైఫ్స్ ఇలాగే ఉన్నాయి. సో దేవుడు మన ప్రార్థన అంగీకరించలేదు అన్నట్టుగా నీకు కనిపిస్తే నువ్వు దేని మీద కోపగించుకోవడం కాదు. ఇదిగో దేవా నువ్వు ఇలే కదా, నేను నెల పొడుగున నేను బయలు చదవను అంతే, నేను నీకు డెడ్ లైన్ పెట్టాను, ఈ డెడ్ లైన్ నాకు ఇవ్వలేదు, ఈ నిర్ణీత టైంలో నాకు అనుగ్రహించలేదు, కాబట్టి నేను ఈ చర్చకు రాను. కొంతమందికి కోపం వచ్చి దేవుని మీద స్ట్రైకులు చేసి బైబిల్ చదవరు, చర్చలకు రారు, ఆ తర్వాత దేవుని నుంచి దూరం అవుతూ ఉంటారు. సో గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే మనవి ఆలకించబడలేదు లేదా ఆలస్యం అవుతా ఉంది అన్నట్టుగా నీకు కనిపిస్తే మొదట నువ్వు చేస్తే పని ఏం తెలుసా? ఆత్మవిమర్శ చేసుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోగలగాలి. మేబీ నా అప్రోచ్ రాంగ్గా ఉందా, లేదా నేను ఎక్కడైనా దారి తొలిగానా, లేదా నేను ఎక్కడన్నా వాక్ విరుద్ధంగా నేను ఏమైనా చేశానా, మేబీ నా మెథడ్ ఇస్ రాంగ్ ఏమో బహుశా. కాబట్టి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోగలగాలి. ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు లోపం ఎక్కడుందో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరుస్తాడు. దాన్ని సరి చేసుకొని పరిశుద్ధాత్ముడు చెప్పే ప్రకారంగా అలాగూ చేస్తే మన ట్రాక్లోకి వచ్చి నిలబడతాం. హల్లెలూయా. సో కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా మరి చాలా మందితో దేవుడు చెప్పాడు, ఇలా చేయవద్దండి, ఇలా చేయండి అని చెప్పినప్పుడు ప్రజలు విధేయత చూపించకపోతే దేవుడు ఏం చేసేవాడు? దేవుడు వాళ్ళని అన్ని రాజ్యాలకు అప్పగించేవాడు. ఆ తర్వాత అన్ని రాజ్యాల వాళ్ళు బానిసత్వం చేస్తున్నప్పుడు, ఆ దాసత్వంలో నలిగిపోతున్నప్పుడు వాళ్ళు తప్పేంటో గ్రహించారు. అవును మేము గ్రహం చేశాం, అవును మేము పలానా పని చేశాం అని గ్రహించి తప్పు తెలుసుకొని దేవా క్షమించు అన్నప్పుడు దేవుడు మళ్ళా వారిని ఆ దాసత్వం నుంచి మళ్ళీ బయట తీసుకొచ్చేవాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తప్పు చేసినప్పుడు మళ్ళీ దాస్యంలోకి నడిపించేవాడు. కారణం ఏంటి? వాళ్ళ మీద కోపంతో కాదు, అట్లీస్ట్ వాళ్ళ ఎగ్జామ్ ఎందుకు ఈ కరువు వచ్చింది, ఎందుకు మాకు యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందుకు క్షామం వచ్చింది, తన కారణం ఏంటో అనలైజ్ చేసుకుంటే
రెక్టిఫై చేసుకుంటే మళ్ళీ ట్రాక్లోకి వచ్చి నిలబడతారు. దేవుడు నీ మీద శాడిజంతో నీకు నష్టం కలిగజేసేవాడు కాదు, లేదా నువ్వు అంటే ఇష్టం లేక దేవుడు నీకు కీర్తలు పట్టేవాడు కాదు. కాబట్టి దేవుని యొక్క పనిష్మెంట్లో కూడా ప్రేమ ఉంది దేని బిడ్డారా. దేవుని యొక్క శిక్షణలో కూడా లవ్ అనేది ఉంది. కాబట్టి ఇది వచ్చినప్పుడు ఇది నా నాశనం కాదు, నాకేదో ఒక స్పిరిచువల్ లెసన్ నేర్పించడానికే ఇవి వచ్చి ఉన్నాయి. కాబట్టి దీని వెనకాల ఎక్కడో ఉంది, రీజన్ ఉంది అని అర్థం చేసుకుంటే ఆ తర్వాత నీవు కరెక్ట్ ట్రాక్లోకి వచ్చి పడతావు. రూతు మొదటి అధ్యాయంలో ఎల్మెలకు ఫ్యామిలీ ఇలాగ కాస్త ఆలోచించి ఉండింటే 2, 3, 4 అధ్యాయాలు ఉండేటివి కావు. ఆ బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు రాగానే ఏం చేశారు? పెట్టబడి సర్దుకున్నారు. ఆ పొరుగు మోయాబు దేశం ఉంటే మోయాబు పరిగెత్తారు. అరే కరువు వచ్చినప్పుడు ఈ దేశంలో కరువు ఎందుకు వచ్చింది? ఈ కరువుల ఉద్దేశం ఏంటి? దయగల దేవుడు కరువును ఎందుకు పంపిస్తాడు? కాబట్టి ఏం జరిగింది అని అలై చేసుకుని దేవుని ప్రణాళిక అర్థం చేసుకుని మోయాబు పోకుండా ఉంటే వాళ్ళు తమ భర్తలు కోల్పోయి ఉండేవారు కారు, విధవాలుగా మార్చబడి ఉండేవారు కారు, ఆయన సమస్తము కోల్పోయి రిక్తులుగా ఉట్టు చేతులతో మళ్ళా తిరిగి బెత్లెహేముకి వచ్చి ఉండేవారు కాదు. దే ఫెయిల్ టు అండర్స్టాండ్ ద పర్పస్ బిహైండ్ ద చస్టైజ్మెంట్. కయ్యను కూడా అదే, అరే ఇది వచ్చినప్పుడు కోపం వస్తుంది, యాక్చువల్ కోపంగా రావాల్సింది, తగ్గించుకొని సెల్ఫ్ అనలైజ్ చేసుకొని ఉండాల్సింది. చేసుకొని ఉంటే కత్త మరలాగా ఉంటుండే. చేసిందే తప్పు మళ్ళీ కోపం. ఈరోజు మానుష నైజం అదే కదా, చేసిందే తప్పు, ఒకవేళ ఎందుకు తప్పు చేసేవంటే రోషం మళ్ళా దానికి. అమ్మ ఎందుకు అలా చేసావు, తప్పు కదా అంటే తప్పు తెలుసు, కానీ తప్పు తెలిసినా కూడా నన్ను కష్టం చేస్తావు కదా, అది కోపం. కాబట్టి అది హృదయ కాఠిన్యంకు దారితీస్తుంది. కేర్ఫుల్గా ఉండాలి. ఆమేన్. కాబట్టి కయ్యను కోపం వచ్చింది. దేవుడు అన్నాడు కదా, కయ్యను నీకు కోపం ఎందుకు? కోపమేలా? క్వశ్చన్ మార్క్. కోపమేలా? బైబిల్లో రెండవ ప్రశ్న ఇది. పాత నిబంధనలో రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఆదామా నువ్వు ఎక్కడ? అది మొదటి ప్రశ్న. అంటే నాన్న అడిగిన క్వశ్చన్నే కొడుకుని అడుగుతున్నాడు ఇప్పుడు. కయ్యను నీకు కోపం ఎలా అంటే, మొదటిసారి వాళ్ళ నాన్న మళ్ళీ తప్పు చేసినప్పుడు, తినవద్దనటువంటి పండు తిన్నప్పుడు దేవుడే ఒక స్టెప్ దిగి వచ్చాడు. యాక్చువల్గా ఆదామ దేవుని వెతకాల్సింది, సీన్ రివర్స్ చూడండి, దేవుడే తోటలోకి వచ్చి ఆదాము వెతుకుతా అన్నాడు. ఆదామా నీవు ఎక్కడ? సేమ్ ఇప్పుడు కయ్యను కూడా అడుగుతున్నాడు. కయ్యను చేసిన తప్పు, కోపం, పైగా కోపం వచ్చింది. యాక్చువల్గా కోపం ఎవరికి రావాలి? దేవుడికి రావాలి. చాలాసార్లు అనిపిస్తుంది ఒకసారి మన దేవుని కంటే మనమే కోపిస్తలేమో ఒకసారి. నువ్వు గిన చేయకపోతే ప్రభువా నేను బైబిల్ తిను, నేను పచ్చి ముద్ద కూడా నేను ముట్టాను, పచ్చి నీళ్ళు కూడా తాగాను అనిపిస్తుంది. అసలు నేను కదా కోపగించుకోవాల్సింది, నువ్వు ఎందుకు కోపించుకుంటావురా? తప్పు నువ్వు చేసావు, నీవు కోపం తెచ్చుకున్నావు, పనిష్మెంట్ కూడా నువ్వే వేసుకుంటున్నావు, ఇక నాకు పార్ట్ ఏం లేదా అంటాడు దేవుడు. కయ్యను దేవుడు అదే అన్నాడు, కయ్యను నీకు కోపమేలా కదా, నీకు కోపమేలా? సో తండ్రిని అడిగినట్టుగా, ఆదాముని ప్రేమగా అడిగినట్లుగా కయ్యను కూడా ప్రేమగా డీల్ చేస్తున్నాడు. అంటే వాస్తవం ఏంటి అని నేర్పించడానికి, తన పరిస్థితి ఏంటో అద్దం పట్టేలా చూపించడానికి మెల్లిగా కయ్యన్ని డీల్ చేస్తూ ఉన్నాడు. కయ్యను నీకు కోపమేలా? దేవునికి అద్భుతమైన ప్రేమ తెలుసా? మనం వెతకక ముందే మనం వెతికిన ప్రేమ అది. కయ్యను దేవుని వద్దకు రాలేదు, దేవుడే కయ్యను వద్దకు వస్తున్నాడు. చూడండి, ఆది కాండం నుంచి తండ్రి ప్రేమ ఎంత అద్భుతమైందో. ఆదాము వెతకలేదు, ఆదామునే దేవుడు వెతికాడు. ఇక్కడ కూడా కయ్యను తప్పు చేసినప్పుడు కయ్యను దేశంలో వచ్చి ఎందుకు నా అర్పణ అంగీకరించబడలేదయ్యా నాకు చూపించు అని దేవుని అడగట్లేదు, కానీ దేవుడే తగ్గించుకొని కయ్యను వద్దకు వస్తున్నాడు. తండ్రి ప్రేమ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆమేన్. సో కోపమేలా అని క్వశ్చన్ వేసాడు, దానికి ఆన్సర్ వచ్చిందా? డైలాగ్ చూడండి, ఆ పక్కన ఆన్సర్ లేదు. మళ్ళీ దేవుడే సెకండ్ డైలాగ్ కొడుతున్నాడు. అంటే దేవుడు మాట్లాడినా కూడా మనోడు స్పందించలేదు అనమాట. అందుకే దేవుడు అన్నాడు కదా, ఏమని? నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకోవా? నువ్వు ఈరోజు ఎందుకు తలెత్తుకున్నావు తెలుసా? నువ్వు సత్క్రియ చేయలేదు. ఏంటా సత్క్రియ? మీ తల్లిదండ్రులు మీరు నేర్పించారు, బలి అర్పణతోనే నా సన్నిధిలోకి రావాలి, రక్తంతో నువ్వు కప్పబడాలి. కాబట్టి ఆ బలి యందు నువ్వు నమ్మకం ఉంచలేదు. నేను పెట్టినటువంటి రిడెంప్షన్ ప్లాన్ ఏమైతే ఉందో దాన్ని నమ్మలేదు. ఆ సత్క్రియను నువ్వు చేయలేదు కదా. ఆ సత్క్రియ నీ తమ్ముడు వల్లే నువ్వు కూడా చేసి ఉంటే ఈరోజు తల దించుకునేవాడు కాదు కదా. నువ్వు చేయలేదు, అందుకే నువ్వు తల దించుకుంటున్నావు అని కయ్యను ఒక పాపం ఏమిటో విడమర్చి
కయ్యనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సో మన ప్రకారంగా సత్క్రియ ఏంటి తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. ఆర్ యు బ్లెస్డ్? యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ సత్క్రియ మూల భాషలో రెండో ఒకటే. కాబట్టి నిజమైన సత్క్రియ అంటే తెలుసా? ఆయన పంపిన వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచడం. కయ్యను మరి ఆ బలి అర్పణ మీద నీకు నమ్మకం లేదు కాబట్టి ఆ బలిని నువ్వు విశ్వసించలేదు, ఆ సత్క్రియను నువ్వు ఆచరించలేదు కాబట్టి నువ్వు తలదించుకున్నావు. ఈరోజు స్పిరిచువల్ గా ఆ సత్క్రియ తెలుసా? ఆ బలి అర్పణ ఎవరు కాదు, యేసుక్రీస్తు ఒక బలియాగం. మానవుడా నువ్వు ఆ బలియాగం మీద విశ్వాసం ఉంచితే అదే సత్క్రియ. హల్లెలూయా. సో టు ట్రస్ట్ ద రిడెంప్షన్ ప్లాన్, ఆ దేవాదేవుని కుమారుని యొక్క బలియాగమందు నువ్వు విశ్వాసం ఉంచితే అది సత్క్రియ. ఎవరైతే ఆ సత్క్రియ చేస్తారో దేవుని దగ్గర తలెత్తుకుని నిలబడతారు. ఎవరైతే ఆ సత్క్రియ చేయరో వాళ్ళందరూ కూడా తలదించుకునే ఉంటారు. దేనికి స్తోత్రం. మనమంతా కూడా ఆ సత్క్రియ చేస్తున్నాం కాబట్టే ఈరోజు అబ్బా తండ్రి అని దేవుని దగ్గర మనం నిలబడి ఆయనతో మనం మాట్లాడగలుగుతూ ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకున్నావా? ఆన్సర్ ఇచ్చాడా కయ్యను? లేదు. అంటే మనోడు ఎంత ఏ రేంజ్లో కోపంగా ఉన్నాడు చూడండి. సాధారణంగా కోపంలో ఉన్నవాడు ఆన్సర్ ఇయ్యడు కదా, అని తిప్పుకొట్టాడు, లేదా మూడు తిప్పుకుంటాడు, లేదా తల తిప్పుకుంటాడు, లేదా మాట్లాడుతాడు ఎక్కడో చూపులు చూస్తూ ఉంటాడు కదా. అంత కోపంగా ఉన్నాడు కయ్యను. దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అప్పటికి స్పందించకపోతే ఏమన్నాడు కదా చూడండి. నువ్వు సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి ఉండును. పాపము పొంచి ఉండును ఆ మాట గమనించాలి. పాపము పొంచి ఉండును ఈ మాట ఇంకొక ఇంగ్లీష్ తర్జుమాలో గమనిస్తే లేదా మూల తర్జుమాలో గమనిస్తే పాప పరిహారార్థ బలి పొంచి ఉంది అని అర్థం. సిన్ ఆఫరింగ్ ఈస్ క్రౌచింగ్ అట్ ద డోర్ అని రాయబడి ఉంది. పొంచి ఉండటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇంట్లో మనం ఉంటాము, ఒక కుక్క బయట ఉంటుంది, మన ఇంట్లో కుక్క పిల్లనే. అదేం చేస్తుంది? వాకిట్ కాడే ఉంటుంది. అదేం చేస్తూ ఉంటుంది? ఎప్పుడెప్పుడు లోపలికి వద్దామని వెయిట్ చేస్తూ ఉంటుంది, మన సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకే రా అనగానే గబగా లోపలికి వచ్చేస్తుంది. అంటే కుక్క ఏం చేస్తుంది? ద్వారం దగ్గర పొంచి ఉంది. కాబట్టి ఇక్కడ ఒక జంతువుని పోలి ఉంది. పొంచి ఉండటం అనేది ఒక జంతువుకి పోలి ఉంది. మూల భాషలో ఏం రాయబడి ఉందంటే పాప పరిహారార్థ బలి వాకిట్ దగ్గర పొంచి ఉంది. కయ్యను నువ్వు సత్క్రియ చేయకపోతే ద సిన్ ఆఫరింగ్ ఈజ్ వెయిటింగ్ అట్ ద డోర్ పోస్ట్. ఆ పాప పరిహార్థ బలి, ఆ సిన్ ఆఫరింగ్ ఎవరో తెలుసా? మన ప్రభువైన క్రీస్తే. హల్లెలూయా. వాకిట ఉంది. ఏంటా వాకిటి? ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో నేను ద్వారం వద్ద నిలబడి నేను తలుపు తట్టుచున్నాను, ఎవడైనను వాకిలి తీసిన ఎడల. ఏంటా వాకిలి? మన హృదయం ఎటువంటి ద్వారం. హల్లెలూయా. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ కయ్యను జీవితంలో యేసు ప్రభువారు పాప పరిహారార్థ బలిగా ఆ వాకిట్ దగ్గరే ఉన్నాడు. ప్రభు అన్నాడు కదా దేవుడు, కయ్యను నువ్వు తలెత్తుకోకపోతే, నువ్వు సత్క్రియ చేస్తే సమస్య లేదు, కానీ సత్క్రియ చేయకపోతే ఇదిగో పాప పరిహారార్థ బలి నీకు శిక్షగా వేరే వ్యక్తి మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షముగా మరణించడానికి, నీ దోష శిక్ష వేరేవాడు మోయడానికి ఇదిగో ఆ పాప పరిహారార్థ బలి ఆ వాకిట్ దగ్గర సిద్ధంగా ఉంది. Someone is ready to die for you. Hallelujah. Praise the Lord. కాబట్టి వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. కాబట్టి కయ్యను నువ్వు పరిగెత్తి వాకిట ఉన్నటువంటి ఆ పాప పరిహారార్థ బలిని నువ్వు అంగీకరించావా? నువ్వు ఆ రక్షకుడి చేరుకున్నావా? ఆ తర్వాత పాపానికి నీ మీద వాంఛ ఉండదు, నీవు దాన్ని ఏలువాడుగా నీవు ఉంటావు. Hallelujah. If you come to the Redeemer, if you come to the cross, శిలువ వద్దకు రాగానే నువ్వు యేసుని కౌగిలించుకొని యేసును అంగీకరించినట్టే, ఏ వ్యక్తి అయితే యేసుని అంగీకరిస్తాడో ఆ వ్యక్తి మీద పాపము ప్రభుత్వము చేయదు, పైగా ఆ వ్యక్తి పాపం మీద ప్రభుత్వము చేస్తాడు. కయ్యను నువ్వు తలదించుకున్నావు, కారణం ఏమంటే నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేసావు. కాబట్టి పాపం అలాగే వదిలేస్తే అది నిన్ను ఏళ్తుంది, నీ మీద ప్రభుత్వము చేస్తుంది. కాబట్టి వాకిట రెడీగా ఉంది, కమ్ టు ద క్రాస్ అన్నట్టుగా తండ్రి ఇక్కడ కయ్యనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. 8వ వచనం. కాస్త ఆగండి. ఇంతగా దేవుడు మాట్లాడితే దేవుడికి ఒక్క మాట చెప్పాడా? దేవునితో ఎస్ సార్
సరే సార్ అని ఒక మాట చెప్పాడా? చెప్పలే. మరి దేవుడు అంతా మాట్లాడినా సరే అన్నట్టుగా మొక్క దిక్కుని వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చింది చూడండి. కయీను తన తమ్ముడైన హేబెల్తో మాట్లాడాడు. అసలు ఎవరితో మాట్లాడాలి? ఇంతగా దేవుడు మొత్తుకుంటే అవునయ్యా నిజమే కదా అని దేవునితో మాట్లాడాల్సినవాడు ఇప్పుడు 8వ వచనంలో తమ్ముతో మాట్లాడుతున్నాడు. తమ్ముడైన హేబెల్తో మాట్లాడాను. వాడు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. ఏమండి, మారాడా కయీను? మారలేదు. ఎందుకు చంపాడు కయీను హేబెల్ని? జలస్. చెప్పండి, అసూయ. బైబిల్లో మొదటి హత్య ఇక్కడ కనిపిస్తుంది. బైబిల్లో మొదటి హత్య ఒక కుటుంబంలో ఇద్దరు సహోదరుల మధ్య కనపడతా ఉంది. ఆ హత్యకు గల ప్రధానమైనటువంటి కారణము జలస్. కారణము, నాకంటే తమ్ముడు ఆ దేవునికి దగ్గరయ్యాడు, నాకంటే నా తమ్ముడు ఒక అర్పణ అంగీకరించబడింది, పైగా నా తమ్ముడి విషయమే దేవుడు నాకే క్లాస్ బీకాడు. జలస్. అసూయ ఉన్నవాడికి నిద్ర రాదంట. ఏమండి, కాస్త ఆలోచించండి. మన వెనకల వచ్చిన వాడు మనకంటే ఆత్మీయుడుగా మారితే జలస్ వస్తుందా? రావడం సమంజసమేనా? నీ వెనకలో ఉన్నవాడు నీకంటే ప్రయోజకుడు అయినప్పుడు, ఎవడు నీ వెనకలో వచ్చిన వాడు నేను దాటుకుంటూ ముందుకెళ్ళి, లేదా నీ వెనకలో వచ్చిన వాడు నీకే కూర్చోబెట్టుకొని మంచి మాటలు చెప్పినప్పుడు నువ్వు అంగీకరించగలుగుతావా? లేదా కయీను వల్లే హృదయాన్ని కట్నము చేసుకొని నువ్వేంటో నాకు చెప్పడానికి అని అతని మీద అసూయ పెంచుకుంటావా? మనకంటే వెనకలో వచ్చిన వాడు ఒక మంచిగా దీవించబడుతుంటే, మనకంటే వెనక వచ్చిన వాడు ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా బలపరచబడి కళ్ళ ముందే మరి తా స్థాయికి ఎదుగుతున్నప్పుడు విల్ యూ ఫీల్ జెలస్? నో. జలస్ అనేది ఎక్కడో చోట మనసులో అది గంప కింద కోడలాగా దాచబడి ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు బయటకు వస్తుంది అది. బట్ ఆ జలస్ నువ్వు హ్యాండిల్ చేయగలగాలి. సహోదరు దీవించబడితే మనం తట్టుకోలేకపోతుంటే అది ఆత్మీయత కాదు. దేని బిడ్డారా, యేసేపు యాకోబుతో సన్నిహితంగా ఉన్నాడనే వాస్తవాన్ని యేసేపు ఒక సహోదరులు జీర్ణించుకోలేకపోయారు. యేసేపు వేసినటువంటి డ్రెస్సులు చూసి కుళ్ళుబుట్టింది. యేసేపుని యాకోబు ప్రేమించడం బట్టి ఆ సహోదరులు దాన్ని స్వీకరించలేకపోయారు. ఈయన ఉన్నంత వరకు ఆ డాడీ మమ్మల్ని ప్రేమించాడు కదా, ఎటు తిరిగి యేసేపుని తొలగించుకుందామని తెగించి లాస్ట్కి యేసేపుని అడ్డు తొలగించుకున్నారు. అవుట్ ఆఫ్ జలస్. జలస్ ఒక వ్యక్తిని ఎంత దూరమైనా తీసుకుని వెళ్తుంది. కాబట్టి జలస్ అంటే అది పెద్ద పెద్ద వాటిలో కాకపోతే దేని బిడ్డరా, ఏం అల్పమైన వాటిలో కూడా, చిన్నపిల్లాడు వచ్చి కరెక్షన్ చేసినప్పుడు కానీ, లేదా వేరే వ్యక్తి వచ్చినప్పుడు నీతో చెప్పినప్పుడు కానీ, ఎలాంటి వాడైనా కూడా వీ మస్ట్ టేక్ ఇట్, పాజిటివ్గా తీసుకోగలగాలి. మన 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 తోటివాడు మనకంటే ఒక మంచి బైక్ కొనడుకోండి, మనకంటే ముందు కొన్నాళ్ళు మేము ఏదో కొంటాంలే కారు అన్నామంటే జలస్. ఈ వాచ్ చూసావా అంటే నేను కూడా కొనాలనుకుంటాను వాచ్ అంటే జలస్. ఫస్ట్ యూ హ్యావ్ టు అప్రిషియేట్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, దేవుడు నేను ఎంతగానో బ్లెస్ చేశాడు, ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ యూ అని చెప్పాలి. నేను కూడా కొనాలనుకుంటున్నాను అన్న అర్థం ఏంటి? నేను నీకంటే తక్కువ అని కాదు అర్థం. చాలాసార్లు ఆన్సర్లో మనము పరికించి చూస్తే దాని వెనక ఉద్దేశం అర్థమైపోతుంది. నేను ఫారిన్ పోయాను అని అంటేనే నాకు ఆఫర్లు వచ్చాయి, అందుకే నేను కూడా ట్రై చేస్తున్నా. నీ కూడా చూడ అడిగారు బికాస్ ఆఫ్ ఈగో. కయీను హేబెల్ మీద అందుకే పడ్డాడు. కానీ మన కయీను వంటి వారం కాదు నేను బిడ్డారా. మన పొరుగువాడు మనకంటే దీవించబడితే మన పొరుగువాడిని బట్టి మన దేవునికి థ్యాంక్స్ చెప్పేవారుగా ఉండాలి. మన పొరుగువారు, మన ఎదురింటి వారు, లేకపోతే మన వెనకలో వచ్చిన వారు మన కళ్ళ ముందర కారు కొంటే దేవునికి స్తోత్రం. మనకు వెనక వచ్చిన వాళ్ళు మనకంటే ముందు వాళ్ళు విమానాలు తిరుగుతుంటే దేవునికి స్తోత్రం. మనతో ఉన్నవాడు, మన వెనక ఉన్నవాడు మనకంటే ఎక్కువగా దీవించబడి మంచి కారు బంగ్లా కొంటుంటే దేవునికి స్తోత్రం. మనకి అసూయ రాదు కదా. దేవుడు ఎంత దయగలవాడో, ఎంత దీవిస్తున్నాడో దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఒక రోజున మన దేవుణ్ణి మన అదిగా స్తుతించినప్పుడు మన దేవునికి ఏం చెప్తుందో తెలుసా? ఒక రోజున ఆయన ఎత్తిన దేవుడిని కూడా ఒకరోజు ఎత్తపోతున్నాడు. నేను కూడా కొనాలనుకుంటున్నా, నేను కూడా కట్టాలనుకుంటున్నా, ఇది ఆయనగా చెప్పాల్సింది. నువ్వు దేవునికి చెప్పు. You tell to God, I know one day even I'll buy a car, one day even I'll fly in an airplane, one day even I'll be blessed. I know, ఎందుకంటే ఆ వ్యక్తిని దీవించిన దేవుడు నన్ను కూడా నువ్వు దీవిస్తావు. Amen. So there is no jealous. Hallelujah, hallelujah, praise the Lord.
సో కాబట్టి ఎవరైనా ఒక అమ్మాయి మంచి చైర్ వేసుకొచ్చాను అనుకో, నాకు చైన్ ఉందిలే ఇంట్లో, నాకు ఉండే బ్యాగ్లో పెట్టాను, ఆ చైన్ చూడు అడిగారు. ఎటు వ్యక్తి ఏమన్నా వేసుకుంటే కష్టం. హలోయ. పాస్టర్ గారు 4 కార్లు ఉంటాయి, జలసా హ్యాపీయా చెప్పండి? పాస్టర్ మీకంటే ఎక్కువ బ్లెస్ అవుతుంటే హ్యాపీయా జలసా? పాస్టర్ అందరికంటే ఖరీదైన కారు కలిగి ఉంటే నోటి మాట అలా హృదయంలోంచి వస్తుందా? హ్యాపీ అంటే అయిపోయా. ఈ అందరికీ బాతే और ये मुंह की बात है, లోపల చూస్తుందా నా నోట్లో చూస్తుందా? ये दिल की बात है, ये अच्छी बात है. You don't feel jealous. Hallelujah. Right. Jealous ని మరి రూట్తో సహా పెకిలించకపోతే ఒక వ్యక్తి దేవుని నుంచి కొట్టివేయబడతాడు అనడానికి కయీను మనకి ఎగ్జాంపుల్గా ఉన్నాడు. కయీను తొలగిపోయింది, కయీను నష్టపరుచుకుంది, దేవుని నుంచి తొలగిపోయింది గల కారణము తమ్ముని మీదటువంటి ఒక అసూయ, ద్వేషం. ఏమండి, కయీను కాస్త ఆలోచించాడా? ఓకే, తప్పు కదా, సరిగా చేసుకున్నప్పుడు నా దేవుడు కనికరించాడా? నా తల్లి నా తండ్రి దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఏమండి మరణానికి అప్పగించుకోకుండా దేవుడు వాళ్ళకి ఆల్టర్నేట్ ప్లాన్ ఇచ్చి బలర్పణ ద్వారా వాళ్ళకి రక్షించి వాళ్ళ పట్ల కనికరం చూపిన దేవుడు, ఇప్పుడు నేను తప్పు చేసినప్పటికీ నేను సరి చేసుకున్నాక దేవుడు నా పట్ల కనికరం చూపించలేడా? హేబెల్ వల్ల నేను కూడా మంచి చేసినప్పుడు నా అర్పణ అంగీకరించలేడా అని ఆలోచించి ఉంటే కథ మరలాగా ఉండేది. కానీ కయీను అలాగా ఆలోచించలేదు. హల్లెలూయా. చివరికి ఏం చేశాడు? కయీన్ని హేబెల్ని హత్య చేశాడు. నౌ ఆదాముకున్నటువంటి 2 కుమారులు ఎవరైతే ఉన్నారో, ఏమండి, కయీను అండ్ హేబెల్, ఈ ఇద్దరు కూడా 2 స్పిరిచువల్ లినియేజ్కి కారకులయ్యారు. అనగా 2 ఆత్మ సంబంధమైన సంతతికి మూల పురుషులుగా నిలబడ్డారు. ఒకడేమో కయీను దుష్ట సంతతికి మూల పురుషుడుగా ఉన్నాడు. ఎవరు? కయీను. 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఈ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తిని పోలి ఉంటాడు. అయితే వాడు కయీనైనా ఉండాలి, లేకపోతే హేబెల్ అయినా ఉండాలి. అయితే వాడు ఆత్మీయుడైనా ఉండాలి, లేదా అతడు శరీర సంబంధి అయినా ఉండాలి. 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు ఏ సంబంధి? దుష్టుడి సంబంధి. తన సహోదరుని చంపాడు, దుష్టు సంబంధి. ఎందుకంటే అతడు తాను సాతానుకు అప్పగించుకున్నాడు. సాతాను ఉద్దేశాలని, సాతాను యొక్క తలంపుల్ని నెరవేర్చుకోవడానికి తను సాతానుకి అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు సాతానికి? ఎందుకంటే సాతాను ఆది నుండే నరహంతకుడట. యోహాను సువార్త రాయబడి ఉంది, ఆది నుండి నరహంతకుడు. సాతాను సంతతి లేకుండా చెయ్యాలి అని ప్రణాళిక. ఎందుకు? ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ప్రమాణం చేశాడు. ఏమని? ఇదిగో ఈ స్త్రీ సంతతి నీ తలను ఓ రోజు పగలగొట్టబోతుంది. ఈ స్త్రీ సంతానము ఒకరోజు నీకు కాలరాత్రిగా మార్చబడబోతుంది. ఈ స్త్రీ సంతానము ఒకరోజు నిర్మూలన చేస్తుంది. కాబట్టి సాతానుకు అర్థమైపోయింది, ఓహో ఒక కొడుకు పుడతాడు, కుమారుడు జన్మిస్తాడు, ఆ కుమారుడు నన్ను అంతమొందిస్తాడు అని. కానీ ఆ కుమారుడు ఏ కుమారుడు సాతాను తెలియదుగా. కాబట్టి హవ్వకు సాతాను అనుకుంది కదా, ఏమని? మరి హవ్వకు కుమారుడు జన్మించినాక కయీను పుట్టాడు కదా, బహుశా కయీనే నా తల పగలు కొడతాడేమో, బహుశా కయీనే రక్షకుడేమో, కయీనే మెస్సయ్య. స్త్రీ సంతానం అనగానే ఇక కయీనే కదా, అటలు ఎవరైనా ఉన్నారా? కాబట్టి కయీను ఏమైనా చేయాలి అని మెల్లిగా కయీన్ని ప్రలోభ పెట్టాడు. కయీనుకి ఆ విషయం అర్థం కాక తాను సాతానికి అప్పగించుకున్నాడు. ఫలితంగా కయీను దారి తప్పేశాడు. హేబెలు, కాబట్టి కయీను పాపం చేశాడు. ఖచ్చితంగా కయీను అయితే మెస్సయ్య కాదు, వాడు నా సంబంధే. ఇక నెక్స్ట్ మిగిలిపోయింది ఎవరు? హేబెలు. ఖచ్చితంగా ఈయనే నా మీద దాడి చేస్తాడు. ఖచ్చితంగా హేబెలే మెస్సయ్య, కాబట్టి ఈయన బతుకుంటే నా ప్రమాదం అని ఏం చేశాడు? అన్నను పట్టుకున్నాడు, అన్న ద్వారా తమ్ముడు లేపేశాడు. సాతాను అనుకున్నాడు, యాహూ, మిషన్ కంప్లీటెడ్. వంశం లేదు, సంతానం లేదు. సో ఆది కాండం నుంచి వాడు దాడి అంతా కూడా సంతానం మీదనే. అందుకే కయీను దుష్ట సంతతికి అతడు మూల పురుషుడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ అంత మాత్రమేనా? యూదా రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం
11 వచనం. యూదా రాష్ట్ర పత్రిక 11 వచనం. అతను దుష్ట సంతతి మాత్రమే కాదు, ఎవరైతే కయ్యను మార్గం అనుసరిస్తారో వాళ్ళందరూ కూడా భక్తిహీనులే. యూదా రాష్ట్ర పత్రిక 11 వచనం. వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందాలని. చాలు. సో కయ్యను మార్గంలో నడిచారు కాబట్టి కయ్యను దుష్టునికి, దుష్ట సంతతికి మూల పురుషుడుగా ఉన్నాడు. అన్గాడ్లీ లినియేజ్ కి తెరలేపాడు కయ్యను. హేబేలు ఆత్మ సంబంధికి మూల పురుషుడు ఆయన. హేబేలు ఆత్మీయులకు ప్రధానుడు ఆయన. అందుకే బైబిల్ రాయబడింది హేబేలు నీతిమంతుడు అని రాయబడి ఉంది. ఎవరంట? నీతిమంతుడట. శ్రేష్టమైనటువంటి అర్పణలు దేనికి అర్పించాడు. సో హేబెల్ రిప్రజెంట్స్ స్పిరిచువల్ అండ్ కైన్ రిప్రజెంట్స్ ఎ కార్నల్. సో ఆది కాండంలోనే సోదరుల మధ్య ఉన్నటువంటి ఈ వైరం అంటే ఏంటి? కయ్యను హేబెల్ మీద దాడి చేశాడు అంటే కార్నల్ స్పిరిచువల్ మీద దాడి చేశాడు. అర్థమవుతున్నాను? నా పాట మీరు అర్థం చేసుకోవాలి. కార్నల్ పర్సన్ స్పిరిచువల్ పర్సన్ మీద అటాక్ చేస్తున్నాడు. అది మొదలుకొని ఈ రోజు ఈ గడియ వరకు కూడా ఆత్మీయుల మీద ఈ భౌతిక సంబంధాలు ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రయత్నాలు అయితే ఆగరు. అయితే ప్రతి మనిషి కయ్యని సంబంధమైనా ఉండాలి లేదా హేబెల్ సంబంధమైనా ఉండాలి. ఈ ఇద్దరి మధ్య వైరం ఎప్పుడు కూడా సాగుతూనే ఉంటుంది. హల్లెలూయా. అబ్రహాముకి షారా భార్య, ఆ తర్వాత హగర్ కూడా దాసినే కదా, భార్య కాకపోయినా దాసినే. అయితే షారా వల్ల ఇసాకు జన్మించాడు, వాగ్దానం బట్టి కొడుకు జన్మించాడు. ఇసాకు ఆత్మ సంబంధి. దాసుని ద్వారా ఇష్మాయేల్ జన్మించాడు. ఇష్మాయేల్ ఎవరు? భౌతిక సంబంధి. కాబట్టి ఇష్మాయేల్ ఏం చేస్తాడు? ఇసాకు మీద దాడి చేస్తున్నాడు. సో కార్నల్ విల్ ఆల్వేస్ అటాక్ ద స్పిరిచువల్. కాబట్టి ఈ స్పిరిచువల్ ప్రిన్సిపల్ బైబిల్ అంతట్లోనే కాదు, ఈవెన్ ఈ రోజు కూడా ఆ దాడి సాగుతూనే ఉంటుంది అని బిడ్డారా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు గర్భాలయమునకు మధ్య మీరు చంపిన బరాకియకు కుమారుడుకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. యేసయ్య మాట్లాడుతున్నాడు. హేబెల్ మొదలుకొని ఆఖరి ప్రవక్త వరకు కాచబడిన రక్తము మీ మీదకి వస్తుంది అని యేసు మాట్లాడుతున్నాడు. కారణం ఏం తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నాడు? మత పెద్దలతో మాట్లాడుతున్నాడు, మత నాయకులతో మాట్లాడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు మతస్థులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ ప్రవక్తలందరినీ కూడా చంపించేశారు. ఇప్పుడు యేసును కూడా చంపించడానికి ప్రయత్నిస్తున్నారు. కారణం ఎందుకు? ఎందుకు మత పెద్దలు యేసును చంపారు? ఎందుకు హేబెలు కయ్యను హేబెలు చంపాడు? ఎందుకంటే అతని క్రియలు మంచివైనందున కయ్యను హేబెలు చంపాడు. యేసును కూడా ఎందుకు సిలువేశారు? కారణం ఏమంటే యేసయ్య క్రియలు మంచివి, మత పెద్దల క్రియలు చెడ్డవి కాబట్టి. కాబట్టి చెడ్డ క్రియలు మంచి క్రియల్ని మెచ్చుకోదు, చెడ్డ క్రియలు మంచి క్రియల్ని అప్రిషియేట్ చేయదు. అందుకే మరి కయ్యను హేబెలు చంపినట్టుగా మత పెద్దలు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, దేవుని ప్రవక్తలు, దేవుని బిడ్డలు, దేవుని గురించి అన్ని తెలిసిన వాళ్ళు సైతము కూడా కయ్యను మార్గం ఎన్నుకున్నారు. They have a law, they have a Torah, they go to the synagogue, they worship, they pay the tithes, still they are in the ways of Cain. అంటే ఒక వ్యక్తి బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ఒక వ్యక్తి చర్చికి వెళ్ళినంత మాత్రాన, ఒక వ్యక్తి ఆరాధన చేసినంత మాత్రాన, ఒక వ్యక్తి బైబిల్ పఠనం చేసినంత మాత్రాన వాడు నీతిమంతుడు అని మనం అనుకునేకి లేదు. అంతేనా? దశభాగాలు ఇచ్చేంత మాత్రాన నీతిమంతుడు అనుకునేకి లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా అలాగే ఉన్నారనుకుంటే భ్రమ. ఎందుకంటే వాళ్ళన్నీ తెలిసి కూడా యేసుని సిలువేశారు. కాబట్టి ప్రపంచమంతా వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, హేబెల్ అండ్ కయీన్. ఏ బిడ్డ, మనం హేబెల్ వంటి వారముగా ఉన్నాం. దేనికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆమేన్. నువ్వు కయీన్ సంతతియా హేబెల్ సంతతియా? కాబట్టి హేబెల్గా సంతతిగా ఉన్నప్పుడు మన మీద దాడులు ఉంటాయా ఉండవా? ప్రభు చెప్పలేదా? నా నిమిత్తము జనం మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డల మాటలు పలికినప్పుడల్లా కూడా మీరేం చేయాలి? తుపాకీ గన్ను తీసుకొని వాడిని తాట తీయాలి. ఏం చేయాలి? వాడిని వదిలిపెట్టక రోడ్డు నిలబెట్టి వాడిని అంతు తేల్చేయాలి. ఏం చేయాలి? ఈరోజు చాలా మంది క్రైస్తవులు అలా చేస్తున్నారు. హేబెల్గా ఒకసారి ఒకరోజు హేబెల్గా ఉంటారు, రాత్రి కయీనుగా మారిపోతారు.
అంజీమనుకుంటే దేవునికి స్తోత్రం అంటారు, ఏమైనా తేడా వస్తే నా కథ నీకు తెలుదురే అంటారు. అంత సజావుగా ఉన్నప్పుడు ఎంత హంబులో, ఎంత ప్రైజులాడో, ఎంత వినయము, ఎంత విధేయతనో, కానీ అన్ని అనుకున్న ప్రకారం జరగకపోతే నా పాత కథ నీకు తెలియదురే. అండ్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్. వాళ్ళలో కయీనా, వాడు హేబేలా. కయీన్ లోపల ఇంకా దాగి ఉన్నాడు. మంచి పని చేసినప్పుడు కయీన్ పడుకుంటాడు, చెడ్డ పని చేసినప్పుడు హేబేలు పడుకుంటాడు. సందర్భాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తి స్ప్లిట్ పర్సనాలిటీ అన్నమాట. సందర్భాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తి అప్పుడప్పుడు మేనిఫెస్టేషన్ అవుతున్నాడు అన్నమాట. స్ప్లిట్ పర్సనాలిటీ. హల్లెలూయా. కాబట్టి హేబేలు సంతతిగా ఉన్నప్పుడు ప్రభువున్నాడు కదా, మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, చెడ్డ మాటలు పలికినప్పుడు, అంటే రావని చెప్పాడు దేవుడు, అవన్నీ వస్తాయి. యూనో వై? ఎందుకంటే హేబేలు సంతతి మీద ఎప్పుడు కూడా దాడి ఉంటుంది. ప్రభు అన్నాడు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. కాబట్టి నువ్వు బయలు పట్టుకున్నా విమర్శిస్తారు, చర్చికి వెళ్ళినా విమర్శిస్తారు. యూనో వై? ఇలా విమర్శించే వాళ్ళు, ఇలా కామెంట్ చేసేవాళ్ళు లోకములే కాదు, సంఘంలో కూడా చాలా మంది ఉంటారు. కయ్యూరు సంఘంలో కూడా ఉంటారు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే లోకస్తుల కంటే పెద్ద శత్రులు అంటే మన పొరుగు క్రైస్తవుడే. పోయావులే చర్చికి, అంత మేము పోలేదా? అని మీటింగ్ అంటే పోయింది. మేము కూడా ఒకప్పుడు మీటింగ్లు పోయాం. మేము మీకంటే గొప్ప సేవ చేసాం తెలుసా? స్టార్టింగ్లో మేము రెగ్యులర్గా పోతాం తెలుసా? మేము కూడా చాలా పని కట్టుకొని మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాం తెలుసా? ఇప్పుడు కొత్తగా వచ్చా నీకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ. మేము ఇక్కడ 10 years ఎక్స్పీరియన్స్ మాకు ఇక్కడ. ఈ కైలు బయట కాదు, లోకల్లో మన చర్చలోనే ఉంటారు. మన చర్చ దాని అర్థం ఏంటి? యూనివర్సల్గా దే ఆల్వేస్ అటాక్ యూ. ఏమి చేసినా పెద్ద చేశాడండి భక్తుడు, పెద్ద ఈమె స్పిరిచువల్ అండి, పెద్ద ఆయనే భక్తుడు అండి. ది ఆల్వేస్ కామెంట్ అన్ యూ. ఏ మంచి చేసినా కూడా దిల్ క్రిటిసైజ్ యూ. ఏ మంచి చేసినా కూడా అది చూస్తా ఎంతకాలం ఎగురుతావో. నువ్వెక్కడ పోతావు, నేను ఎక్కడికి పోతా. కొత్త ఒక వింత, పాత ఒక రోత. కానీ ఇది కూడా అనిపిస్తుంది, ఈయనేమో ఉత్సాహంగా ఏదో చేయాలనిపిస్తే బాగా ఉత్సాహంతో ఊగిపోయే వాని మీద గ్లాస్ నీళ్ళు తీసుకొని పోతే ఎట్టుంటుంది? మంచిగా మండుతా అంటారు, వీళ్ళు తీసుకొచ్చి కూల్ వాటర్ తీసుకొని అట్లాంటి ఎత్తుకు పోస్తారు అనమాట. వై ఆర్ సో ఎక్సైటెడ్? బీ కూల్. ఇలాంటి కైన్లు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు, మన చుట్టూనే ఉంటారు. అంటే ఇప్పుడు మీ పక్క కూర్చొని కైన్ అని చెప్పట్లేదు నేను, కొంచెం వాక్య చెప్తా అంటే ఇట్లా చూస్తారనమాట. నేను మీ పక్కన వాళ్ళ కైన్ చెప్పట్లేదు. మన పక్కన వాళ్ళు కైన్గా మారకోకుండా మనం ఏం చేయలేం, కానీ మనమైతే కైన్గా మారకోకుండా మన చేతిలో ఉంది. హల్లెలూయ. వాడు కైన్ సార్ నాకు తెలిసి ఆమె కైన్గా ఉంటుందేమో సార్, వాడేమో కైన్గా ఉన్నాడు సార్. వాళ్ళ వదిలే మనం కైన్గా మారకుండా చాలు. హల్లెలూయ. సో కార్నల్ విల్ ఆల్వేస్ ఫైట్ విత్ ద స్పిరిచువల్. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు మొదటగా ఎవరితో యుద్ధం చేశారో తెలుసా? అమాలేకులతో. జ్ఞాపకం ఉందా? మోషే కొండెక్కుతాడు, కొండెక్కి చేయి పైకెత్తి కర్ర ఎత్తి పట్టుకుంటాడు. కర్ర పైకెత్తే ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తారు, కర్ర దించితే ఫిలిస్తీన్లు అమాలేకులు గెలుస్తారు. అమాలేకులు ఎవరు తెలుసా? ఇజ్రాయెల్ యొక్క బ్రదర్స్. ఇస్సాకు ఒక సంతతి వారు ఇజ్రాయిలు, అండ్ ఇష్మాయిల్ సంతతి వాళ్ళే అమాలేకులు. అర్థమే? సారీ, ఏషావు సంతతి వారు అమాలేకులు. యాకోబు సంతతి వారు ఇజ్రాయిల్ ప్రజలు, ఏషావు సంతతి వారు అమాలేకులు. ఏషావు యాకోబు ఇద్దరు కూడా ఫైటింగ్ చేసేట్టుగా వైరము ఆ ఇద్దరికే పరిమితము కాలేదు, అది జనరేషన్స్గా అది ఫైటింగ్ జరుగుతూనే ఉంది. సేమ్ వే మీ మీద అటాక్స్ అనేది కూడా కామెంట్స్ కానీ జరిగినప్పుడు అదేదో మీకే వింతగా సంభవించట్టుగా, పాస్టర్ గారు నాకు ఎన్ని కష్టాలు తెలుసా పాస్టర్ గారు, నన్ను ఎంత మాట అన్నారు పాస్టర్ గారు, ప్రపంచంలో నువ్వు ఒకటే లేదమ్మా, అందరూ ఉన్నారు ప్రపంచంలో. పిటి పార్టీ పెట్టుకోబాకు. నన్ను ఎంత గాయపరచబడ్డాను తెలుసా? యు ఆర్ నాట్ అలోన్. నువ్వేనా ప్లానెట్ ఆఫ్ ది ఏప్ నువ్వేమన్నా. యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ ఎనీ అదర్ ప్లానెట్. ప్రతి మనిషికి కలిగేటువంటి శ్రమలే మనకి సంభవిస్తాయి. అందుకే భక్తుడు అంటే కదా, అదేదో మీకు వింత వచ్చేట్టుగా అనుకోబాకండి. ఇట్ ఈస్ వెరీ కామన్ ఫర్ ఎవ్రీ మ్యాన్. హల్లెలూయా.
కొంతమంది ద వే దే ఎక్స్ప్రెస్, పాస్టర్ గారు మీకు తెలుసు పాస్టర్ గారు. అవును, నాకేం తెలుసు? ఓ, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ద వే దే ప్రొజెక్ట్ దర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది తెలుసా? నాకు మాత్రమే వచ్చాయినట్టుగా అదే ప్రొజెక్ట్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళకి అది భారం, కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఇస్ వెరీ కామన్. ఆమేన్, హల్లెలూయా. రైట్, 9వ వచనం. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడుగగా హత్య చేశాడు. చీమ కుట్టినట్టుగా లేదా తేలుకుట్ట దొంగలాగా గమ్మునైపోయాడు. దేవుడు సీలోకి ఎంటర్ అయ్యాడు. ఏమన్నాడు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు? దేవుడే మళ్ళా కయీను వద్దకు దిగి వస్తున్నాడు. ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము వెతకకపోయినా ఆదాము వెంటబడినట్టు, కయీను సరైన అర్పణ అర్పించకపోయినా కూడా దేవుడు దిగి వచ్చి దేవుడు కయీనుతో మాట్లాడుతూ, కయీను నీ తప్పు, నీ యొక్క మార్గం ఇది ఇలా కాదు అని హెచ్చరికలు చేసి మార్పులు చేసినా కూడా అప్పుడు కూడా కయీను మారలేదు. అప్పుడు దేవుడు తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా హత్య చేసినా కూడా దిగి వచ్చి కయీను నీ తమ్ముడు ఎక్కడా? ఇది 3వ ప్రశ్న. నీ తమ్ముడు ఎక్కడా క్వశ్చన్ వేస్తున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడా అన్నట్టుగా. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి తెలియదని కాదు, నీకు తెలీదు అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు తెలియదు, నువ్వు ఎక్కడున్నావు, నీ తమ్ముడు ఎక్కడా? ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఆ క్వశ్చన్ ఒక జవాబు చూడండి. నీ తమ్ముడు ఎక్కడా? చెప్పండి, నీ తమ్ముడు ఎక్కడా? నీ తమ్ముడు ఎక్కడా అంటే ఎవరి గురించి లెక్క అడుగుతున్నాడు దేవుడు? దేవుడు కయీనుని ఎవరి గురించి లెక్క అడుగుతున్నాడు? తమ్ముని గురించి లెక్క అడుగుతున్నాడు. అంటే గుర్తుపెట్టుకోవాలి, సహోదరుని పట్ల ఒక రోజున మనమంతా కూడా దేవునికి లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నాం. మన బ్రదర్స్ పట్ల, మన ఒక రిలేషన్స్ పట్ల, మన బంధువులందరి పట్ల ఒకరోజు న్యాయపీఠము దగ్గర దేవునికి లెక్క చెప్పాలి. దేని బిడ్డరా, ఎవరు ఎటుపోతే నాకెందుకులే అన్నట్టుగా ఉంటే ఎవరో లెక్క అడుగుతాడు దేవుడు. దేవుడు హెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. 33వ అధ్యాయం 6-7 వచనాలు చూసినట్లయితే దేవుడు హెజ్కేలుతో అంటున్నాడు ఏమని? ఇదిగో నేను నిన్ను కావలివానిగా నియమించాను. ఎలా నియమించాడు? కావలివాన్ అనగా నువ్వు కావలి గాయాలి అనగా యు షుడ్ బి ఎ కేర్ టేకర్. నువ్వు ఒక పెద్దవాడుగా నీకు అప్పగించిన వారి పట్ల నువ్వు కేర్ తీసుకోగలగాలి. ఒక రోజు నేను లెక్క అడుగుతాను. హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు హెజ్కేలుతో. ఏం తెలుసా? వారి ప్రాణం గురించి నేను నీ వద్ద విచారణ చేస్తాను. వాళ్ళకి ఏమైనా అయిందా నేను నిన్ను అకౌంటబుల్ గా తీసుకుంటాను. వాళ్ళకి ఏమైనా అయిందా ఒకరోజు లెక్క నేను నిన్ను అడుగువాడుగా ఉన్నాను. యు ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ యు ఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ బిలవెడ్ పీపుల్. దేవుని ప్రియ సంగమా, దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన ఇంటి వాళ్ళ గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ కుమార్తె గురించి, నీ కుమారుడు గురించి, నీ బంధువుల గురించి, నీ స్నేహితుల గురించి, అండ్ ఈవెన్ నీ సంఘస్థుల గురించి కూడా ఒక రోజున నిన్ను లెక్క అడగబోతున్నాడు. యూ కెనాట్ బి ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. ఎవరు ఎటుపోతే నాకెందుకులే, ఎవరు ఏ దారి తీసుకుంటే నాకెందుకులే, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అనుకుంటే నువ్వు కయ్యను మార్గంలో ఉన్నావు. దేని బిడ్డారా, మనకు ఎవరు అప్పగించబడ్డారో వారి చివరి దాకా మనం గట్టిగా పట్టుకోవాలి. దేని బిడ్డారా, యేసయ్య ఒక ప్రార్థన చేస్తున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. ఏమని? తండ్రి, నువ్వు నాకు అప్పగించిన వాళ్ళు నేను ఎవరిని కూడా పోగొట్టుకోలేదు. ద రిలేషన్షిప్ ఈస్ గివెన్ బై గాడ్ యాజ్ ఎ గిఫ్ట్. బాంధవ్యాలు దేవుడిచ్చినటువంటి బహుమానాలు. దేని బిడ్డరా, లేకపోతే దేవుని ఒక అనాథగా పుట్టించుండొచ్చు, ఏమి లేనివాడుగా పుట్టించుండొచ్చు, ఒక హాస్టల్లోనో లేకపోతే ఇక్కడ రోడ్ సైడ్ పుట్టించుండొచ్చు. కానీ దేవుడు నిన్ను దీవించి ఒక కుటుంబంలో పెట్టాడు అంటే దేవుడు నేను రిలేషన్షిప్స్ ని దేవుడికి ఒక గిఫ్ట్ గా ఇచ్చాడు. హోల్డ్ ఆన్ టు ఇట్. నీ మూర్ఖత్వంతో, నీ యొక్క ఆవేశంతో ఆ బాంధవ్యాలను పోగొట్టుకున్నావంటే ఒకరోజు యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. డోంట్ ఫైట్ విత్ పీపుల్. చాలా మంది తల్లిదండ్రులు కొట్లాడుతుంటారు, అంటే కొట్లాడుతుంటారు, వీళ్ళతో కొట్లాడుతుంటారు, నాకు వద్దుపో అంటారు. సో ఇఫ్ యూ డోంట్ నీడ్ పేరెంట్స్, ఒకవేళ దేవుడు మీ తల్లిని తీసేసి ఉంటే, చాలా మంది బ్రదర్స్ కొట్లాడతారు అనమాట. నాకు వద్దుపో అని బ్రదర్స్ మాట్లాడుకోరు. సరే, దేవుడు అంటాడు నీకు బ్రదర్ వద్దు కదా, ఓకే బ్రదర్ తీసుకెళ్ళిపోతా అంటే ఒప్పుకోమే. డోంట్ ఫైట్. స్ట్రెయిన్ రిలేషన్షిప్స్ ఏముంటే దాన్ని ఇమీడియట్గా వర్కౌట్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఒక రోజున మనకు అప్పగించబడిన వారి విషయమై మేము లెక్క చెప్పగలగాలి. ఆమేన్. చెప్పండి, నేను ఒక దినమున నా వారి పట్ల, నా వారి గురించి దేవునికి నేను లెక్క చెప్పాలి. ఆమేన్. పౌలు ఒక మాట అంటాడు, ప్రజలు ఎలాంటి వారైనా నేను రుణస్థులుగా ఉన్నాను అని పౌలు అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
14 వచనం. ఆర్ యు బ్లెస్డ్? రోమా 1:14 వచనం. ఎవరికి రుణస్థుడో పౌలు, ఎవరికి రుణస్థుడో ఆడ ప్రస్తావిస్తున్నాడు. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకు కూడా నేను రుణస్తున్నాయా. ఎందుకంటే వారి పట్ల నేను బాధ్యత కలిగి ఉన్నాను. ఏమిటా? చర్చిలో కూడా ఎవరన్నా బాధ్యత రహితంగా ఉన్నా, ఒకవేళ తప్పు మార్గంలో ఉన్నా, వారిని సరిదిద్ది సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మనకుంది. అది పాస్టర్ చూసుకుంటారులే, అది మనకు సంబంధమా, మనకు సంబంధం లేని మ్యాటర్లే అని వదిలేసామంటే యు డోంట్ బిలాంగ్ టు ఏ ఫ్యామిలీ. ఇట్స్ అ ఫ్యామిలీ. అది భౌతికమైన ఫ్యామిలీ, ఇది స్పిరిచువల్ ఫ్యామిలీ. ఒక రోజున లెక్క చెప్పాలి. సో ప్రే ఫర్ యువర్ హస్బెండ్, ప్రే ఫర్ యువర్ వైఫ్, ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. వారు తప్పిపోకున్నట్లుగా అంతవరకు గట్టిగా పట్టుకోవాలి. చెప్పండి, యూద ఒక రోజున యేసుని అప్పగిస్తాడు, నమ్మక ద్రోహం చేస్తాడు, ఒక 30 నాణాలకి నాకు వెలగడతాడు నన్ని అని యేసు తెలీదా? యూదాని ఎన్నుకోకముందే దేవునికి తెలీదా? యేసు ప్రభువుకు తెలుసు. అయినా కూడా యూదాని అంతవరకు ప్రేమించాడు. తెలియకుండా ప్రేమించడం చాలా ఈజీ. కానీ ఒక రోజున ఈయన వల్ల నేను రోజు నేను హత్య చేయబడతానని తెలిసినా కూడా చూడండి, కలిసి భోజనం చేశాడు యూదాతో. ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఈవెన్ చివరిసారిగా పస్కా విందు చేస్తున్నప్పుడు కూడా ఎవరైతే నాతో కలిసి ఆ యొక్క దీంట్లో ఉంచుతాడో అతను నన్ను అప్పగించబోతున్నాడు అని లాస్ట్ సారి కూడా సిగ్నల్ పాస్ చేశాడు. అంటే ఏంటి? లాస్ట్ వరకు యూదాన్ని గట్టిగా పట్టుకున్నాడు, పోగొట్టుకోకూడదు అని. కానీ యేసు ప్రభువారు అంతగా యూదాన్ని ప్రేమించాడు. ఆ రిలేషన్షిప్కి అంత వాల్యూ ఇచ్చాడు. ఆ తర్వాత యూదా తన మార్గం అని కూడా అది వేరే విషయం. కానీ బట్ యేసు ప్రభు ఒక మెంటాలిటీ చూడండి. ద సేమ్ వే మన ఇంటి వాళ్ళు దారి తప్పచ్చు, లేదా మన మీద ఒక తిరుగుబాటు చేయొచ్చు, మనం గాయపరచచ్చు, మనల్ని ఇలాంటి ఎన్నెన్నో మాట్లాడిండొచ్చు. కానీ యేసయ్య వాళ్ళు ఏం చేయాలి తెలుసా? వాళ్ళు గాయపరిచే వాళ్ళైనా, లేకపోతే వాళ్ళు ఒక రోజున నిన్ను ఎదిరించే వాళ్ళు అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రేమను బట్టి వారిని గట్టిగా పట్టుకోగలగాలి, వాళ్ళు క్రీస్తు వద్దకు నడిపించగలగాలి. చివరి దాకా వారిని గెలుచుకోవడానికే ప్రయత్నం చేయగలగాలి. కట్ చేస్తే ఎంతసేపు అండి బాంధవ్యాలు? కట్ చేయడం నిమిషం పని, కాపాడుకోవడానికి ట్రై చేయి. లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. ఆమేన్. కాబట్టి ఏమన్నాడు దేవుడు కయీనుతో? కయీను, నీ తమ్ముడు ఎక్కడ అంటే కయీను ఏం చెప్పాడు? కయీను ఏమన్నాడు? అతడు నేను ఎరుగను. ఏమన్నాడు? నాకు తెలియదు. ఏమండి, కయీను మాట్లాడేది మనుషులతోనా దేవునితోనా? ఒక మనుషులతో మాట్లాడేంటి? సమస్తమును తేటగా చూచేటువంటి ఆ కన్నులకు ఏదైనా మరుగుగా ఉన్నదా? నువ్వు ఆకాశం ఎక్కపోయినా అక్కడ ఆయన కళ్ళను చూస్తున్నాయి, నువ్వు పాతలను దిగిపోయినా కూడా ఆ కళ్ళు నేను చూస్తున్నాయి. అలానే ప్రపంచంలో ఏం జరిగినా కూడా ఆయన కళ్ళకు మరుగుగా ఉందా? లేదే. హేబెల్ చంపేసి పాతేసిన తర్వాత ఏమండి ఆ సంగతి ప్రభువుకు తెలియదా? కయీను హేబెల్ని చంపి మళ్ళీ అక్కడ పడేసినట్టుగా ఆ సంగతి దేవుడికి తెలియదు అన్నట్టుగా కయీను ప్రవర్తిస్తున్నాడు. దేవుడు తెలీదా? సర్వశక్తి గల దేవునితో మాట్లాడుతున్నాడు సంగతి కయీనుకి అర్థం కాకపోయింది. పాపము ఒక వ్యక్తిని కఠిన హృదయనుగా చేస్తుంది. సిన్ విల్ మేక్ ఎ మ్యాన్ ఏ హార్డ్ హార్టెడ్. అందుకే నాకేం తెలుసు, నాది ఇల్లు అంతే. అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు. అన్నాడు కదా, నా తమ్మునికి నేను కావలివాడినా? ఏం ప్రభువా, మా తమ్మునికి నేను కావలివాడినా? ఇప్పుడు కాసుకొని ఉండాలని ఏమన్నా? చూసారా? తప్పు చేశానయ్యా, ఆవేశం వచ్చేసింది, హత్య చేశాను, ఆవేశం తగ్గిపోయినా కూడా రిలీజ్ కావట్లేదు, అయినా కూడా నేను కావలివాడినా? చెప్పండి, దేవుడు మనల్ని కావలివానిగా పెట్టలేదా? ఎజికేల్లో రాయబడింది కదా, నేను కావలివానిగా నియమించి ఉన్నాను. ఈ రోజున మన కావులు కాయాలి, మన పిల్లల కోసం కావులు కాయాలి, మన కుటుంబస్తులు కూడా కావులు కాయాలి. వి నీడ్ టు ప్రే ఫర్ దెమ్. ఎవరైతే ప్రార్థన చేయట్లేదో అతడు కూడా కయీను వలే, నేను కాలువన్నా, నాకే సంబంధం, ఆయన రక్షకుడు నేను ప్రార్థన చేయాలి, ఆయన మన మనసు కొరకు ఆమె గురించి, ఇదిగో ఆ వ్యక్తి గురించి, సంఘం గురించి నేను ఎందుకు ప్రార్థన చేయాలి, నేను ఎందుకు ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేయను అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కయీను లాంటి వాళ్ళే. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బిలవ్డ్ పీపుల్. ఆమేన్. 10వ వచనం. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? ఇది ఎన్నో ప్రశ్న? 4th క్వశ్చన్. చూసారా ఎన్ని క్వశ్చన్స్?
కయ్యను తప్పు చేసే వెంటనే దేవుడు ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఎన్ని తడువులు, ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు చూడండి. నువ్వు చేసిన ఈ పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. రక్తం ఏం చేస్తుంది? రక్తం మొరపెడతా ఉందంట. రక్తము మాట్లాడుతూ ఉంది. రక్తానికి స్వరం ఉన్నట్లుగా రక్తము దేవునితో మొరపెడతా ఉంది. ఒకరోజు ఒక కూడికలో ఒక నాస్తికుడు ఒక ప్రశ్న లేవనెత్తాడు, జరిగిన వాస్తవం ఇది. అతను చెప్పినటువంటి వాస్తవం ఏమంటే, ఆదికాండము 4వ అధ్యాయంలో హేబెలు రక్తము మొరపెట్టుచున్నది అని ఉంది. రక్తం మొరపెడుతుందా? ఎక్కడైనా రక్తానికి ఏమైనా నోరు ఉందా? మీరు ఎప్పుడైనా రక్తం అరవడం మీరు ఎప్పుడైనా చూసారా? ఇది నాన్ సెన్స్, ఇది తప్పు, బైబిల్ తప్పు అని ఖండించాడు. అదే కొడుకులో ఒక ఆయన లేచి నిలబడ్డాడు. రక్తము ఒక స్వరం వినగలిగినటువంటి దేవుడే నాకు వినపడింది అని చెప్తున్నప్పుడు, మానవ మాత్రమే వంటి నీవు వినపడలేదు అని చెప్పడానికి నువ్వు ఎవడు? రక్తంలో రక్తం ఒక స్వరం వినగలిగిన దేవుడే చెప్తున్నాడు నాకు వినపడుతుందని. ఒక మనిషి నువ్వెంత వినబడట్లేదు అని చెప్పడానికి, అనగానే మనోడు నోరు మూసుకున్నాడట. హల్లెలూయా. సో రక్తం మొరపెడతా ఉంది. ద బ్లడ్ స్పీక్స్. ఏమంటే రక్తం మొరపెడుతుంది. ఏమని మొరపెడతా ఉంది? హేబెలు రక్తం ఏమని మొరపెడతా ఉంది? ఏమో తెలుసా? నాకు తీర్పు కావాలి, నాకు న్యాయం కావాలి, అన్యాయంగా నన్ను హత్య చేశాడు కాబట్టి నాకు తీర్పు కావాల్సిందే అన్ని తీర్పు గురించి, తీర్పు విషయమై ఆ రక్తము మొరపెడతా ఉంది. ఏమంటే రక్తం మొరపెడితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు న్యాయాధిపతి అయినా కాబట్టి అన్యాయస్తుల పట్ల వాద్యమాడేటువంటి వాడైనా అని దేవుడు అంటున్నాడు, ఈ రక్తం నాకు మొరపెడతా ఉంది. కయ్యను నువ్వేం చేస్తావు? బ్లడ్ మాట్లాడుతూ ఉంది నాకు జడ్జిమెంట్ కావాలి అని. కానీ ఆ రక్తం మొరపెడుతున్నా కూడా నేను యాక్షన్ తీసుకోకపోతే నేను అన్యాయమైనటువంటి దేవుడిని అవుతాను. ద బ్లడ్ ఈజ్ స్పీకింగ్ ఫర్ జడ్జిమెంట్. దేవుని స్తోత్రం. హేబెలు రక్తము మాట్లాడుతున్నట్లుగా బైబిల్లో ఇంకొక రక్తం కూడా మాట్లాడుతూ ఉంది. ఎవరి రక్తం చెప్పండి? యేసుక్రీస్తు రక్తము. హెబ్రీ 12వ అధ్యాయం 24వ వచనం. There is other blood crying out. హేబెల్ రక్తమేమో తీర్పు గురించి మాట్లాడుతూ ఉంది, కానీ ఇంకొక రక్తము కూడా ఉంది, అది కూడా మొరపెడతా ఉంది. హెబ్రీ 12వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ 12వ అధ్యాయం 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు రక్తమును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు. చెప్పండి, ఏ రక్తము కంటే? హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్తం. ఎవరి రక్తము? యేసు ప్రభు రక్తము. ఆ యేసు ప్రభు రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అంటే హేబెలు రక్తమేమో నాకు తీర్పు కావాలి అని మొదలు పెడతా ఉంది. యేసు రక్తం ఏమో తెలుసా? యేసు శిలువ వేసిన తర్వాత, యేసు రక్తం కార్చిన తర్వాత ఆ రక్తము తండ్రికి ఏమైనా మొరపెడతాం తెలుసా? ప్రభువా తీర్పు కాదు నాయనా, వీళ్ళు కనికరించండి, ప్లీజ్ ఫర్గివ్ దెమ్. వాళ్ళు తెలియక చేశారు, వాళ్ళు తెలియక అజ్ఞానంతో సిలువ వేశారు, అజ్ఞానంతో పాపం చేశారు కాబట్టి దయచేసి వాళ్ళు క్షమించండి. ఓల్డ్ టెస్ట్మెంట్ రక్తమేమో తీర్పు మాట్లాడుతూ ఉంది, న్యూ టెస్ట్మెంట్ లో యేసు రక్తం మాత్రము క్షమాపణ, క్షమించండి, కరుణ చూపించండి అని మొరపెడతా ఉంది. సరిగ్గా మాట వినాలి. ఇది ఎప్పుడైతే మనము ప్రభా నీ రక్తముతో నన్ను కడగండి అని నువ్వు ప్రార్థన చేస్తావో, ఆ రక్తం ఏం చేస్తుంది? నేను కడుగుతుంది. యు విల్ బి కవర్డ్ విత్ ద బ్లడ్. సో నీ మీద ఉన్నటువంటి రక్తము ఏం చేస్తుందో నీకు అవగాహన లేదు, కానీ స్పిరిచువల్ రంగంలో నీ మీద ఉన్నటువంటి రక్తం ఏం చేస్తుంది తెలుసా? ఆ రక్తము తండ్రితో మాట్లాడుతుంది, ప్రభువా ఈ కుమారుడు తెలియక తప్పు చేశాడయ్యా, ఈ కుమారుడు తెలియక అలాగ మాట్లాడాడు, ఈ బిడ్డ తెలియక తప్పు చేస్తున్నాడు, ప్లీజ్ నీ తీర్పు పంపకండి, దయచేసి ఈ కుమారుని క్షమించండి, ఈ కుమార్తెను క్షమించండి, ఈ వ్యక్తిని క్షమించండి అని నీ మీద వంటి రక్తము ఆ తండ్రికి మొరపెడితే, ఆ నీతి మాత్రం వంటి క్రీస్తు ఒక రక్తం ఒక మొరను దేవుడు విని ఆ మొరను బట్టి మనం కనికరించబడుతున్నాం. తర్వాత శిక్ష మన మీదకి ఉంటుంది. అందుకే రక్తం గురించి ఎందుకు అంతగా మేము మొరపెడతాం? రక్తము 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 ఎందుకు అంతగా మేము ఘోషిస్తాం? ఎందుకు అలాగా పలుకుతున్నాం తెలుసా? బ్లడ్ లేకపోతే, ఆ బ్లడ్ మన గురించి దేవునితో మాట్లాడకపోతే మన మీద జడ్జిమెంట్ నిలబడతా ఉంది. ఈరోజు క్రైస్తవేత్తలు ప్రభువుని అంగీకరించిన వాళ్ళ మీద రక్తము లేదు, వాళ్ళ మీద ఉంది శాపం ఉంది, కర్స్ అనేది ఉంది. వాళ్ళ తరఫున మొరపెట్టే వాళ్ళు ఎవరు లేరు. అందుకే దే ఆర్ డూమ్డ్ ఫర్ హెల్ అండ్ దే ఆర్ డూమ్డ్ ఫర్ ఎటర్నల్ ఫైర్. దేనికి స్తోత్రం.
మన గురించి నిత్యం మొరపెట్టే రక్తము మనకుందేం బిడ్డారా? చెలుపైకి చెప్పండి, యేసయ్యా హేబేలు కంటే శ్రేష్టముగా పలికే రక్తము నీది, పలికే రక్తమయ్యా, నా గురించి పలికే రక్తము, నన్ను కనికరించమని, నా పట్ల కృప చూపించమని పలికే రక్తము నీ రక్తము. నీ రక్తమును బట్టే నేను కనికరించబడుతున్నా, విడిపించబడుతున్నా, సంరక్షించబడుతున్నా. నీ రక్తమే లేకపోతే నేను లేనయ్యా. థ్యాంక్ యూ ఫర్ ద బ్లడ్. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 11వ వచనం, కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువైందువనెను. కాబట్టి అప్పటి కూడా కయ్యను ఒప్పుకోవట్లేదు, తను చేసినటువంటి తప్పును గ్రహించట్లేదు. అనేక పర్యాయములు అవకాశములు ఇచ్చినా కూడా కయ్యలు మారు మనసు రాలేదు. ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడిన వానికి శ్రమ అని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి తప్పు చేసిన వెంటనే శిక్ష ఇవ్వడు, అనేక మార్లు అవకాశాలు ఇస్తాడు, మారుమనసు పొందడానికి అనేక పరిస్థితులు కల్పిస్తాడు. అయినా కూడా అతను రెబెల్ గా ఉన్నాడు అంటే ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడిన వానికి ఏముంటుందంట? శ్రమనే. సో అందుకే కయ్యూని మీదకి దేవుడు 3 రకములైన తీర్పులు పంపించాడు. ఎన్ని రకాలైన తీర్పులు? 3 kinds of judgment. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి, పంపకపోతే ఆయన అన్యాసుడు అవుతాడు. అందుకే 3 తీర్పులు పంపిస్తున్నాడు. 1, నీవు శపించబడినవాడు. ఏమంట? శాపం. కయ్యూను, నువ్వు శపించబడినవాడు. శాపము ఉన్నవాడు నిత్య నరకానికి వెళ్ళాల్సిందే. The one who is cursed is doomed to the eternal fire. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చూడాలి. శపించబడిన వాళ్ళు ఏమవుతారో చూడాలి. ఎవడి మీద శాపం ఉంటుందో వాడి యొక్క అంతం ఏమై ఉంటుందో చూడాలి. ఎవడు శాపంతో బాధించబడుతుంటాడో, ఎవడు శాపం కింద ఉన్నాడో వాని యొక్క అంతిమ స్థితి ఏమై ఉంటుందో చూడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. Matthew 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవడి మీద శాపం ఉందో వాడు ఎక్కడికి వెళ్తాడు? అపవాదికి వాడి దూతలకు నియమించబడిన ఆ నిత్య అగ్నిలోకి త్రోసివేయబడతాడు. ఎనీవన్ ఈజ్ ఆపరేటింగ్ అండర్ కర్స్. ఎవరైతే శాపం కింద ఉన్నాడో వాని అంతిమ స్థితి ఇలాగుంది బిడ్డారా. దేనికి స్తోత్రం. ఒకప్పుడు యేసు ప్రభు రాక ముందు వరకు ప్రతి ఒక్క వ్యక్తి తల మీద కూడా ఈ శాపం అనేది ఉంది. అయితే గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారంగా, గల్తీ 3:13-14 ప్రకారంగా ఏమండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్య జనులకు కలుగుటకై, అన్య జనుల మీద ఆశీర్వాదం ఉంటుందా, శాపం ఉంటుందా? శాపం ఉంటుంది. అయితే ఆ శాపము కొట్టివేసి వారిని అబ్రహాము సంతానముగా మార్చడానికంట మీరు ఆ వచనం చూస్తే ఆయన మన కొరకు శాపగ్రస్తుడాయేను అని రాయబడి ఉంది. సో సిలువలో ఏం చేస్తా తెలుసా? ఏ శాపం అయితే మానవాళి మీద ఉందో, కయ్యూని మీదకి వచ్చినటువంటి శాపము ప్రతి మానవుని మీదకి వచ్చింది. అయితే ఆ శాపము నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన ఆ శాపగ్రస్తుడై ఆ శాపములో ఆయన సిలువ మీద మరణించి ఆయన బలియాగమయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే యేసును అంగీకరిస్తాడో వాని మీద శాపము కొట్టివేయబడుతుంది. సో శాపము కొట్టివేయబడితే చెప్పండి, మనకు నరకమా స్వర్గమా? దేనికి స్తోత్రం. ఈరోజు మనం మోక్షానికి వెళ్తున్నాము అంటే మన మీద శాపము కొట్టివేయబడింది. యేసయ్య మాత్రమే ఆ శాపాన్ని విరగొట్టగలుగుతాడు. యేసు మాత్రమే ఆ శాపాన్ని తీసివేయగలుగుతాడు. అందుకే క్రైస్తవేత్తలకి, అన్యులకి ఈ విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాలి. అమ్మా, ఈరోజు ఎంత మంచివాడువైనా శాపం అనేది ఉంది, అది తొలగించబడాలి అంటే నువ్వు యేసు వద్దకు రావాలి. యేసు మాత్రమే ఆ శాపాన్ని తీసివేయగలుగుతాడు. అందుకే యేసు శిలువ మీద వేలాడి ఉన్నాడు. అది నువ్వు నమ్మితే ఆ శాపం కొట్టివేయబడుతుంది. దేనికి స్తోత్రం. మనమంతా కూడా శాపం నుంచి విడిపించబడ్డాం. ఆమేన్. రైట్. నువ్వు శపించబడిన వాడివి. అంతేనా? నేలను సేద్యపరిచినప్పుడు, రెండవ శాపం, నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. అది వరకే భూమి శపించబడింది ఆదాము వల్ల. దేవుడు అన్నాడు కదా ఆదాముతో,
ఏమని? నిన్ను బట్టి నేల శపించబడింది, నువ్వు చెమటోడ్చి ప్రయాసపడి దాన్ని సేద్యము చేసుకొని దాని పంట నువ్వు తినాలి అని చెప్పాడు. ఇప్పుడు కయ్యంతో అన్నాడు కదా, ఇప్పుడు ఇంకా వర్స్ట్గా మారింది. ఆయన మీ నాన్నైనా కనీసము చెమటోడ్చి కష్టపడితే కొంచెం పంట అయినా వస్తుందేమో, కానీ నీవు ప్రయాసపడి చెమటోడ్చి పని చేసినా కూడా ఆ భూమి నీకైతే సారం ఇవ్వదు. బికాస్ యూ హ్యావ్ రిబెల్డ్. నువ్వు ఎక్కడ పని చేసినా అది సారం ఇవ్వదు. బికాస్ యూ హ్యావ్ డిసొబేడ్. నువ్వు ఎంత వ్యవసాయము చేసినా నీకు పంట రాదు. అందుకే ప్రపంచంలో కొన్ని దేశాలు ఎవర్గ్రీన్గా ఉంటాయి, కొన్ని దేశాలు ఎడారిగా మార్చబడుతున్నాయి. కొన్ని దేశాలు వర్షం పడదు తెలుసా? కొన్ని దేశాలు వ్యవసాయమే లేదు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోగలగాలి, వాళ్ళకి కల్టివేషన్ లేదు. వై దర్ ఇస్ నో కల్టివేషన్? వ్యవసాయము లేదు అంటే బికాస్ ద ల్యాండ్ ఈజ్ ఆపరేటింగ్ అండర్ ద కర్స్. అందుకే కొన్ని గల్ఫ్ కంట్రీస్ కానీ కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్తే ఆడ వర్షాలు లేవు, ఆడ కల్టివేషన్ అనే కాన్సెప్టే లేదు అని పెట్టారా. సో వర్షము పడాలి అన్నా, పంట రావాలి అన్నా ఆ భూమికి వంటి శాపము కొట్టివేయబడాలి. ఈవెన్ మనం ఉండే రాయలసీమ కూడా వర్షాలు లేనిటువంటి ఒక ప్రాంతముగా జనాలు భావిస్తున్నారు. అయితే మనమంతా కూడా ప్రేయర్ చేయాలి, ఈ ల్యాండ్ మీద కర్స్ తొలగించబడాలి. ఎందుకంటే హేబేలు రక్తము కార్చబడింది కాబట్టి ఆ నేల మీద కర్స్ అనేది పనిచేస్తూ ఉంది. ఆదాము పాపము చేశాడు కాబట్టి ఆదాం బట్టి ఆదాము ఉన్నటువంటి నేల శపించబడింది. అండ్ ఈవెన్ మన రాయలసీమలో కూడా అనేక రక్తపాతాలు చోటు చేసుకున్నాయి, అనేక అన్యాయాలు చోటు చేసుకున్నాయి. మనకు ముందు అనేకటువంటి ఒక తరాలు అనేకటువంటి కార్యాలు చేశారు కాబట్టి వారిని బట్టి ద ల్యాండ్ ఈస్ బిన్ కర్స్డ్. కాబట్టి వర్షాలు రావాలి అంటే మనం చేయాల్సింది మేఘమదనం కాదు. వాళ్ళు భౌతికంగా సొల్యూషన్ వెతుకుతున్నారు, బట్ అసలు కీ ఎక్కడ ఉందంటే అంటే కర్సు కొట్టివేయబడాలి. అందుకే వెన్ వి ప్రే దానియేలు వలె దేశస్తుల యొక్క పాపాలు మన మీదకు వేసుకొని, సమ్మన్ హ్యాస్ టు కన్ఫెస్ కదా, ఎవరైనా ఒప్పుకోవాలి. ఎవరైనా ఒప్పుకుంటే ఆ కర్స్ లిఫ్ట్ చేయబడుతుంది. దావీదు అనేక కష్టాల మధ్య సౌలు తర్వాత రాజు అయ్యాడు. ఆయన రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు. వరుస పెట్టి 3 ఏళ్ళు రాజ్యాలు కరువు వచ్చింది. దావీదు గారు సింహాసనం మీద కూర్చోగానే 3 ఏళ్ళు కరువు వచ్చేసింది. దావీదుకి అర్థం కాలే, ఇదేంటబ్బా పుణ్యమాని, నేను సింహాసనం మీద కూర్చోగానే 3 ఏళ్ళు వర్షం, ఒక రోజు 2 రోజుల 3 ఏళ్ళు వర్షం రాలేదు, కరువు వచ్చింది. 3 ఏళ్ళు కరువు రాగానే సాధారణంగా జనాలకి ఏ మెసేజ్ పోతుంది? ఈయన నిజంగానే అభిషక్తుడా, నిజంగానే దేవుడు ఏర్పరచుకున్న రాజా కాదా? అందుకే ఇప్పుడు దావీదుకి ఒక పెద్ద అగ్ని పరీక్ష. దేవుడి కాడికి వెళ్ళాడు, దేవా ఇదేంటి ఆయన, ఎక్కడో నా మట్టుకు నేను గొడ్లు కాసుకునేవని తీసుకొచ్చి నన్ను అభిషేకం చేసే బాగానే ఉంది, తీరా సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ఈ కరువు ఏంటి నాయన అని విచారం చేసినప్పుడు దేవుడు చెప్తాడు దావీదుతో, ఏమని? బాబు ఇది ఈ కరువు వచ్చింది నిన్ను బట్టి కాదు, నీ ముందు ఒక రాజు ఉన్నాడు సౌలు, ఆయన ఒక పాపిష్టి పని చేశాడు. ఏంటి పాపిష్టి పని? ఆయన గిబియోలందరినీ కూడా హత్య చేశాడు. గిబియోలు అంటే దేవుని నిబంధనలు లేని వాళ్ళు, అన్యులు, వాళ్ళని నిర్మూలన చేశాడు. మరి పాస్టర్ గారు అలాంటి వాళ్ళు నిర్మూలన చేస్తే తప్ప? ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో అనేక అన్యజాతి అమాలేకుల్ని, అమ్మోరుల్ని, పెరజ్జీల్ని, హెవ్వీల్ని, యబూసీలు అందరినీ కూడా తరిమేశారు కదా. మళ్ళీ ఈ యొక్క గిబియోల్ని తొలగిస్తే తప్పేంటి అనే ప్రశ్న కూడా అడగచ్చు. అయితే ఎందుకు గిబియోలు తొలగించడం వల్ల దేనికి కోపం వచ్చిందంటే, యెహోషువ టైంలో గిబియోనీయులు తెలివిగా యెహోషువతో ఒక నిబంధన చేసుకుంటారు. యెహోషువ చెప్తాడు, ఓకే మీ ఒక జాతి మా వాళ్ళ మధ్య సురక్షితంగా క్షేమంగా ఉండొచ్చు, మేము మీకు ఎటువంటి హాని తలపెట్టాము అని ఒక కవెనెంట్ చేసుకుంటారు. ఎవరు? యెహోషువ, గిబియోనీయులు. మరి ఆ నిబంధన ఒక వ్యక్తికి సంబంధించిందా? కాదు. యెహోషువ తర్వాత ఎన్ని తరాలు వచ్చినా వాళ్ళ మధ్య గిబియోని జోలికి వెళ్ళకూడదు. అయితే సౌలు ఏం చేశాడు? ప్రజల్ని మచ్చిక చేసుకోవడానికి, ప్రజల దృష్టిలో తాను ఒక వీరుడిగా బిల్డప్ కొట్టడానికి ఏం చేస్తాడంటే గిబియోలందరినీ కూడా లేపేస్తాడు. అది దేవునికి నచ్చదు. ఎవరిని మనుషులు మర్చిపోయినా, తరాలు లేకపోయినా, రాజ్యాలు గతించిపోయినా చేసినటువంటి ప్రమాణము మర్చిపోవడానికి దేవుడు లేడా? యు ఆల్వేస్ రిమెంబర్ కవెనెంట్ ఈజ్ ఎటర్నల్. అందుకే దేవుడు వాళ్ళు మొరపెట్టారు. ఎవరు? గిబియోనీలు. ఆ శిక్షగా దేశం మీద కరువు వచ్చింది. దావీదు చెప్పాడు, వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. అయితే ఈ కరువు పోవాలంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా గిబియోన్ వద్దకు వెళ్ళి క్షమాపణ అడగాలి. వాళ్ళు శాంతిస్తే గాని ఈ కరువు తొలగించబడదు. సమ్మన్ హ్యాస్ టు గో అండ్ కన్ఫెస్ దేర్ సిన్స్ అనగానే దావీదు ఏం చేశాడు అంటే కొందరిని ప్రధానులు ఇంట పెట్టుకొని గిబియోన్ వద్దకు వెళ్ళి
క్షమాపణ చెప్తాడు. క్షమించండి, మా పూర్వ రాజు చేసినటువంటి ఒక తప్పు వల్ల మరి ఇదంతా వచ్చింది. ఆయన తరఫున ఆయన చేసినటువంటి పాపిష్టి పనికి గాను మేము క్షమాపణ అడుగుతున్నాం, మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు కన్ఫెస్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటాయి. ఎప్పుడైతే వీళ్ళు కన్ఫెస్ చేస్తారో, గిబియోన్లు ఏం చేస్తే శాంతిస్తారో అని వాళ్ళు చెప్పారో, చేసినప్పుడు ఫలితంగా ఆ దేశంలో కరువు లిఫ్ట్ చేయబడుతుంది. ద సేమ్ వే ఈ రాయలసీమలో వర్షాలు పడాలి అంటే, ఈ రాయలసీమ రత్నాలసీమగా మార్చబడాలి అంటే ఎవరో ఒకరు దాని మీద వాళ్ళ మీదకి వేసుకోవాలి. దానియేలు వలె, దేవా ఈ ఊరు అందరి పాపాలు అయ్యా మేము కన్ఫెస్ చేస్తున్నాం. సమ్వన్ షుడ్ బి రెస్పాన్సిబుల్. క్లాస్లో ఎవరు అల్లరి చేస్తారు, ఎవరో బెంచ్తో కొట్టేస్తాడు. టీచర్ వస్తాడు, అరే మర్యాద చెప్పండి, ఎవరో బెంచ్తో కొట్టింది అనగానే ఎవరు మాట్లాడరు. ఎవరు మాట్లాడకపోతే పని అవుతుందా? పడితే అందరికి పనిష్మెంట్ పడుతుంది. ఎవడోడు మోసుకోవాలా, ఎవడోడు అక్సెప్ట్ చేయాల్సిందే. లేకపోతే టీచరు దాన్ని అంత లైట్గా తీసుకోదు. అర్థమైందా? ద సేమ్ వే ఎవరో చేశారు కదా మాకే సంబంధం అనుకోకుండా సమ్వన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అందుకే అప్పుడు కరువు అనేది లిఫ్ట్ చేయబడుతుంది. అయితే ఈ కయీను విషయంలో ఏంటంటే నిమిత్తము ఈ యొక్క భూమి సారము ఇక మీద ఇవ్వదుగాక ఇవ్వదు. హల్లెలూయా. ఓకే, ప్రైజ్ లార్డ్. మూడవది, పాస్టర్ గారు మరి భూమి సారం ఇవ్వదు అంటే మరి ప్రభు నమ్ముకున్నాక మాకు ఇవ్వదా? మా పరిస్థితి ఏంటి? గుర్తుపెట్టుకోగలగాలి. యెషయా 1:19 కన్ఫెస్ చేయాలి. ఎస్పెషల్లీ ఫర్ ల్యాండ్ ఓనర్స్. క్రైస్తవులు ప్రభు నమ్ముకున్నటువంటి ఒక యజమానులు, పొల యజమానులు ఈ వచనాన్ని కన్ఫెస్ చేయాలి. యెషయా 1:19 అక్కడ ఏమన్నా తెలుసా? మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క శ్రేష్టమైన పదార్థములు మీరు భుజిస్తారు. సో దే హ్యావ్ టు కన్ఫెస్, ప్రభా మరి నాకు ముందున్నటువంటి ల్యాండ్ ఓనర్స్ నీ మాట వినలేదేమో బహుశా, అందుకే ఈ భూమి సారంగా లేదు. అయితే నేను ఒప్పుకుంటున్నాను, నేను కన్ఫెస్ చేస్తున్నాను, నీ మాట నేను వింటాను, నేను లోబడతాను. కాబట్టి ఈ వచన ప్రకారంగా నా భూమి నా నేల మంచి పంటనిచ్చునుగాక. ఆ కన్ఫెస్ చేసినప్పుడు ఆ ల్యాండ్ అద్భుతమైనటువంటి పంట ఇస్తుంది అని పిల్లారా. హల్లెలూయా. అందుకే అనేక చోట్ల వెళ్ళి ఫార్మర్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి పంట రావాలి అంటే మీరు చర్చికి రండి అని కాదు మేము చెప్పేది, మీరు ప్రభు వద్దకు రండి. కన్ఫెస్ చేసి ఇఫ్ యూ అక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ ఎ సేవియర్, ఆటోమేటిక్గా ఆ శాపము లిఫ్ట్ చేయబడుతుంది. మూడవది ఏంటిది? నీవు భూమి మీద దిగులు పడుచు. ఏం పడతావు? ఇంకా అక్కడ నుంచి కయీను దిగులు పట్టింది. దిగులు అంటే ఏంది? నెమ్మది లేకపోవడం. దేని వాక్యం రాయబడింది కదా, యెషయా 57:21 దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్టులకి నెమ్మది ఉండదు. ఎంత చేసినా వాడికి నెమ్మది రాదు. దుష్ట క్రియలు, దుష్ట పనులు చేసేవాడికి వాడికి నెమ్మది ఉండదు. అందుకే కదా అలాంటి వాడిని ప్రభు పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారం మోస్త సమస్త జనులారా నా వద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. దుష్టులరా అని దుష్టుల్ని తన వద్దకు రమ్మంటున్నాడు. మీకు విశ్రాంతి రాదు, మీకు నెమ్మది ఉండదు. కాబట్టి మీరు మారి నా వద్దకు వచ్చినట్లయితే నాలోటువంటి విశ్రాంతి మీకు లభిస్తుంది. అయితే కయీను దుష్టుడు కాబట్టి నెమ్మది లేకోకుండా దిగులు పడుతూ ఆయన సంచరించాడు. లాస్ట్ది అంత మాత్రమేనా? దేశ దిమ్మరివై ఇందువనెను. దేశ దిమ్మరి అంటే ఏంది? నిలకడ లేని జీవితం, నిబ్బరము కానీ తృప్తి కానీ లేని జీవితం, స్థిరత్వం లేనిటువంటి జీవితం. ఇంకా తిరుగుతూనే ఉంటాడు. ఒక చోట ఉండడు. ఒక చోట ఉంటే మళ్ళీ గుబులు పొడితే ఇంకో చోటుకు పోతాడు, ఇంకో చోట గుబులు పొడితే ఇంకో చోటుకు పోతాడు, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటుకు పోతాడు. ఎక్కడో ఒక చోట ఉండడు. స్థిమిత్వం ఉండదు, క్లారిటీ ఉండదు, ఒక ఎయిమ్ ఉండదు, ఏమీ గోల్ ఉండదు. జస్ట్ చల్తాహే తిరుగుతూనే ఉంటారు దేశ దిమ్మర్లు. హల్లెలూయా. చివరికి కయీను అట్లాగా మార్చబడ్డారు. సో భక్తిలు దేశ దిమ్మలుగా ఉంటారు, కానీ భక్తి పరులు స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి భక్తి పరులు ఒక లక్ష్యం ఏంటి తెలుసా? దేవుడు వారిని ఎక్కడ నాటాడో ఆడ పాతుకుపోతారు. భక్తి పరులు దేవుడు నాటిన చోట పాతుకుపోతారు. భక్తులు ఏం చేస్తారు? ఒక చర్చ్ నుంచి ఇంకో చర్చికి జంపు, అక్కడ నుంచి ఇంకో చర్చికి జంపు, అక్కడ నుంచి ఇంకొక చర్చికి జంపు, ఆడగానే పడితే ఇంకో చర్చికి జంపు, లేకపోతే ఈ పక్క జంపు, లేకపోతే ఆ పక్క జంపు. దే కీప్ జంపింగ్ లైక్ ఎ ఫ్రాక్స్. వాళ్ళు కప్ప క్రైస్తవులు అని పిలవచ్చు. ఎవరు వాళ్ళు? కప్ప క్రైస్తవులు. కప్ప ఎటుకెంతో దానికి తెలియదు, గెంతెంతరకు దానికి తెలియదు, గెంతిన తర్వాత దానికి తెలియదు ఎక్కడ గెంతాను, నేను లెఫ్ట్ గెంతేనా,
నేను రైట్కి గెంతినానా, నేను ముందుకు గెంతినానా, నేను వెనక్కి గెంతినానా, అసలు ఎందుకు గెంతుతున్నాను తెలియదు. అందుకే వాళ్ళు ఎవరంటే కప్పరికేస్తారు. ఎందుకు రాబోయావు అంటే తెలియదు, ఎటు పోయారు అంటే తెలియదు, ఎంతకాలం ఉంటారు అంటే తెలియదు. యాజ్ లాంగ్ యాజ్ ఎవరైనా వచ్చి పుల్లతో పొడిచేంత వరకు ఆడే ఉంటాడు, ఎవరైనా పుల్లతో పొడిచేటికి జంప్ మళ్ళీ ఆపక్కి. యాజ్ లాంగ్ వాళ్ళు హట్టు కానంత వరకు, వాళ్ళు ఫీల్ కానంత వరకు, వాళ్ళు కంఫర్టబుల్ అయినంత వరకు దిల్ బి వెరీ కంఫర్టబుల్. ఆ కప్పలాగా నీళ్ళు గమ్మని కామ్గా ఉంటారు. ఏదైనా గెలికామనుకో జంప్, నేను వెళ్ళిపోతాను అంతే. కైలాగా ఉండకూడదు మనం. ఆమేన్. సో 12వ వచనంతో మనం ముగిస్తున్నాం. అండ్ నెక్స్ట్ వీక్ మ్యాక్సిమంగా ఈ 4వ అధ్యాయాన్ని మనం ముగించేస్తాం.